दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। ये मंत्रराजम्मु श्रीवालिनी चित्तराजीव पंजर राजहंसी ये मंत्रराजम्मु वामदेव मुनीन्द्र हृध्यान गम्य मौलित्थ पदवी ये मंत्रराजम्मु काम संदोह निर्मूल कालानलकील रीति ये मंत्रराजम्मु श्रीमत्प्रभा सच्चिदानंद कंदैकतान फडिति तारक ब्रह्मराजीय तत्वचिंतना रहस्य श्रुति शिरोधिसारमो आ दिव्य मनोहर रामाभिधान मंत्रराजं जगमुल मनुचुगाक। పెద్దలందరికీ నమస్కారం. అరణ్యకాండలో కొట్టుమిట్టాడుతున్న మనకి దారి తెన్ను తెలియలేదు 3 నెలల పాటు. అయితే మారీచుని సంహరించినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిశారు. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. వారిద్దరినీ కలిపాం కాబట్టి మనకి కొంత ధైర్యం వచ్చింది. ఆ సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయి అశోకవనంలో కూర్చోబెట్టడం వరకు అక్కడి కథ జరిగింది. ఇక్కడ రామచంద్రమూర్తి మారీచుని సంహరించిన తర్వాత కొన్ని అపశకునాలు కనపడుతూ ఉన్నాయి. వీడు అరిచిన అరుపు సీతాదేవి విని ఉండదు కదా, లక్ష్మణస్వామి విని ఉండడు కదా అని భయపడుతూ మనసులో శంకతో ఎడమ కన్ను ఎడమ భుజము అదురుతూ ఉండగా పరుగున వెనక్కి రాలేదు. మరొక మృగాన్ని పట్టుకుని సంహరించి దాని మాంసాన్ని తీసుకుని మెల్లగా వచ్చాడు. మాయామానుష విగ్రహుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యం ఇది. దీనిని మనం గమనించడం వదిలేస్తే ఇదంతా ఒక నాటకం అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. నిజంగా సీతమ్మ మీద అంత భయమే ఉంటే వేరొక మృగాన్ని సంహరించి దాని మాంసాన్ని జాగ్రత్తగా తీసి పట్టుకుని రావాల్సినటువంటి అవసరం లేదు. సీతమ్మకి లక్ష్మణస్వామికి మారీచుని అరుపు విన్న తర్వాత వాగ్వివాదానికి కొంత సమయం పడుతుంది. ఆ వాగ్వివాదంలో సీతమ్మ లక్ష్మణుడిని ఓడించాలి. లక్ష్మణుడు మూతి ముడుచుకుని కోపంతో అనుకుంటూ సీతమ్మను వదిలిపెట్టి రావాలి. దీనంతటికీ పట్టే సమయం ఎంత అన్నది నిర్ధారణ చేసుకుని ఆ పట్టే సమయం కోసం నిరీక్షిస్తున్నాడా అన్నట్లుగా రామచంద్రమూర్తి మరొక మృగాన్ని వేటాడి దాని మాంసాన్ని తీసుకుని కంగారుగా వస్తున్నట్లుగా వచ్చారు. వస్తూ ఉండగానే దారిలో లక్ష్మణస్వామి కనిపించారు. అప్పటికి అక్కడి కార్యక్రమం సీతాలక్ష్మణుల మధ్య సంవాదం పూర్తయిందనమాట. అలా వచ్చినటువంటి లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తి చూడగానే లక్ష్మణస్వామి యొక్క చెయ్యి పట్టుకున్నారు రామచంద్రమూర్తి.
గృహీత్వా చ కరం సవ్యం లక్ష్మణం రఘునందనః ఉవాచ మధురోదర్కం ఇదం పరుషం ఆర్తిమత్. ఒక పరుషమైనటువంటి మాట మాట్లాడారు లక్ష్మణ స్వామితో. అహో లక్ష్మణ, అదేమిటయ్యా లక్ష్మణ, గర్హ్యం తే కృతం, నువ్వు చేసినటువంటి పని ఏమీ బాగులేదు. ఏం చెప్పాను నేను, నువ్వేం చేశావు? సీతమ్మను వదిలిపెట్టి నువ్వు ఎందుకు ఇలా వచ్చావు? కృతం యస్త్వం విహాయతాం, సీతమ్మను వదిలిపెట్టి నువ్వు ఇలా రావడం ఏమీ బాగులేదు. సీతామిహాగత సౌమ్య కచ్చిత్ స్వస్తి భవేదిహా. అయోధ్యరాన్ని విడిచిపెట్టి అరణ్యవాసం వచ్చిన మొదటి రోజునే చెప్పారు రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో, నువ్వు నేను కూడా సీతాదేవిని జాగ్రత్తగా రక్షించుకోవాలి పగళ్ళు అని, రాత్రుళ్ళు అని. రాత్రుళ్ళు జాగ్రత్తవ్యం అతంద్రిభ్యాం, ఏమీ అలసట లేకుండా నువ్వు నేను సీతమ్మని రాత్రిపూట రక్షించుకోవాలి సుమా అని లక్ష్మణ స్వామికి చెప్పారు రామచంద్రమూర్తి. అంటే అర్థం, పగలు రక్షించిన అవసరం లేదు, కాస్త చూసి చూడనట్టుగా వదిలేయావిడిని. అలా చేస్తే తప్ప ఆవిడ లంకా నగరానికి వెళ్ళే అవకాశం లేదు. రాక్షసులు రాత్రించనుడు కాబట్టి రాత్రిపూట రక్షిద్దాం అని చెప్పినట్టు పైకి కనపడినా రాత్రింబవళ్ళు రక్షించుకుందాం సీతమ్మని అనే మాట మాత్రం అనలేదు ఆయన. రాత్రులు మాత్రం మనిద్దరం జాగ్రత్తగా రక్షించుకోవాలి అన్నారు. కాబట్టి అది తెలుసు లక్ష్మణ స్వామికి. రామచంద్రమూర్తి రాత్రిళ్ళు కదా, నిద్ర లేకుండా సీతమ్మను రక్షించమని చెప్పారు అనుకున్నారు ఏమో. సీతమ్మని కాస్త విడిచిపెట్టి పరుగున రామచంద్రమూర్తి వెళ్ళిన దిక్కులో వస్తూ ఉన్నారు. మొత్తానికి అరణ్యకాండ 57 సర్గ 57వ సర్గ మనం పూర్తి చేసుకున్నాం ఈ ఘట్టం దాకా వచ్చి. మళ్ళీ కొంత దూరం నడుస్తూ ఉండగా రామచంద్రమూర్తి అడుగుతూ ఉన్నారు లక్ష్మణ స్వామిని. సదృష్ట్వా లక్ష్మణం దీనం శూన్యే దశరథాత్మజః పర్యపృచ్ఛత ధర్మాత్మా వైదేహీం ఆగతం వినా. శూన్యే అరణ్యే, అరణ్యం అంతా శూన్యంగా కనిపిస్తూ ఉన్నది, సీతారహితంగా కనిపిస్తున్నది, శోభాయమానంగా కనపడటం లేదు. అక్కడి నుంచి శ్రీ వెళ్ళిపోయిందా అన్నట్లుగా ఉన్నటువంటి అరణ్యం అది. కాబట్టి శూన్యే అరణ్యే. అటువంటి అరణ్యాన్ని చూసి దశరథాత్మజుడైనటువంటి రామచంద్రమూర్తి, ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి, నువ్వు సీతను వదిలిపెట్టి రావడానికి కారణం ఏమిటయ్యా అని లక్ష్మణస్వామిని అడిగారు. ప్రస్థితం దండకారణ్యం యామాం అనుజగామః క్వసా లక్ష్మణ వైదేహీ యాం హిత్వా త్వమిహాగతః. పొద్దు ముర్రో అని ఎంత మొరపెట్టుకున్నా నాతో దెబ్బలాడి పట్టుదల పట్టి నాతో వనవాసానికి వచ్చినటువంటి సీతమ్మ తల్లి ఇప్పుడు ఎక్కడుందో చెప్పు నాకు. ఆవిడని విడిచిపెట్టి వచ్చేసిన వాడికి నీకు తెలియాలి ఆవిడ ఎక్కడికి వెళ్ళి ఉంటుందో. కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అది నాకు నువ్వు చెప్పు. ఫసా ఎక్కడున్నదో చెప్పు. రాజ్యభ్రష్టస్య దీనస్య దండకాన్ పరిధావతః క్వసా దుఃఖ సహాయామే వైదేహీ తను మధ్యమా. దీనుడనై రాజ్యభ్రష్టుడనై వనవాసం చేస్తున్నటువంటి నాకు దుఃఖ సహాయ, ఏ దుఃఖమూ కలగకుండా సహాయం చేసినటువంటి నా ప్రక్కనే ఉన్నటువంటి తను మధ్యమ, మిక్కిలి అందమైనటువంటి వైదేహి క్వా, ఆ సీతమ్మ తల్లి ఎక్కడుంది? సా క్వా, క్వా అంటే ఎక్కడ ఉన్నది అని అర్థం. యాం వినా నోత్సహే వీర ముహూర్తమపి జీవితుం క్వసా ప్రాణ సహాయామే సీతా సురసుతోపమా. యాం వినా నోత్సహే వీరా ముహూర్తమపి జీవితం. ఇంకా ఆవిడ అక్కడ ఉన్నదో లేదో తెలీదు. ఆవిడ లేకుండా నేను జీవించలేను, ఆవిడ ఉండదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు రామచంద్రమూర్తి. కారణం ఆవిడ ఉండదు అని తెలిసిన వారే కాబట్టి ఆవిడ లేకుండా నేను జీవించలేను సుమా. ఇంకా అక్కడికి వెళితే పర్ణశాలలో ఉందేమో చూడాలి కదా, ముందు చూసిన తర్వాత లేదని బాధపడాలి. లేకపోతే ఇంకా పర్ణశాల దాకా వెళ్లకుండానే ఆయన ఆవిడ లేకుండా నేను ముహూర్తమపి జీవితం నోత్సహే,
ఒక్క ముహూర్త కాలం కూడా నేను జీవించి ఉండను సుమా. పతిత్వం అమరాణాం వా పృథివ్యాశ్చాపి లక్ష్మణ తాం వినా తపనీయాభాం నేచ్ఛేయం జనకాత్మజాం. తపనీయాభాం, తపనీయ అనేటువంటి శబ్దానికి సువర్ణము అని అర్థం, కాల్చబడేది అని అర్థం. తపనీయాభ అంటే మంచి సువర్ణ రంగులో ఉండేటువంటి సీతమ్మ తల్లి, బంగారపు మెరుపు వంటి మెరుపు గల తనుకాంతి కలిగినటువంటి సీతమ్మ తల్లి. కాబట్టి ఆవిడని తపనీయాభ అన్నారు. అటువంటి కాంతి కలిగినటువంటి జనకాత్మజ తాం వినా లేకుండా అమరాణం పతిత్వం వా, దేవతలందరికీ నువ్వు రాజు అవుతావయ్యా అంటే నాకు అక్కర్లేదని చెప్తాను. పృథివ్యాశ్చాపి లక్ష్మణ, సమస్త పృథివికి నేను రాజు చేస్తామయ్యా అంటే నాకు వద్దని చెప్తాను. సీతమ్మ లేకుండా నేను బతకలేను. ఈ దేవపతిత్వం కానీ పృథ్వీపతిత్వం కానీ చాలా చిన్న విషయాలు, నేను చులకనగా వదిలేస్తాను సీతమ్మ కోసం. కచ్చిజ్జీవతి వైదేహి ప్రాణై ప్రియతరామమా. ఒక్క మాట చెప్పు, ఇంకా జీవించే ఉందంటావా నా సీతమ్మ తల్లి? మరణించి ఉంటుందా ఈ పాటికే? నువ్వు వాడిని వదిలిపెట్టి వచ్చేసావు. కచ్చిజ్జీవతి వైదేహి ప్రాణై ప్రియతరామమా. నా ప్రాణముల కన్నా ఎక్కువైనటువంటి ఆ సీతమ్మ తల్లి ఇంకా బ్రతికే ఉంటుందంటావా? కచ్చిత్ ప్రవ్రాజనం సౌమ్య నమే మిథ్యా భవిష్యతి. ఇంత కష్టపడి నేను అరణ్యాలకి వచ్చి తండ్రి గారి మాట పాటించదాం అనుకున్నది కాస్త నిన్ను నాతో తీసుకువెళ్తాను, 14 సంవత్సరాలు నాతో ఉంచుకుంటాను, నా దగ్గరే ఉందవు కానీ నేను రక్షించుకుంటాను అని చెప్పిన నా మాట అంతా మిథ్య అయిపోతుందా, అబద్ధం అయిపోతుందా? సీతా నిమిత్తం సౌమిత్రే మృతిమయీ గతే త్వయి కచ్చిత్ సకామా సుఖిత కైకేయీ సా భవిష్యతి. ఈ తొందరపాటు మాటే హనుమకు కూడా వచ్చింది. ఒకవేళ నేను కనుక సీతాదేవిని చూడకుండా వెనక్కి వెళితే సీతాదేవి కనపడలేదే అనే బాధతో రామచంద్రమూర్తి మరణిస్తాడు. రామచంద్రమూర్తి మరణించాడే అనే బాధతో సౌమిత్రి మరణిస్తాడు. వీళ్ళిద్దరూ మరణించారే అనే బాధతో సుగ్రీవుడు మరణిస్తాడు. అయ్యో మా రాజుగారు మరణించారే అనే భయంతో వానరులందరూ మరణిస్తారు. ఇలా జరిగిందని తెలిస్తే అయోధ్యలో భరతుడు మరణిస్తాడు అని మొత్తం అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయారు చివరిదాకా. ఇంకెవరికీ ఎవరూ మిగలరు అని. ఇప్పుడు రామచంద్రమూర్తి ఏమంటున్నారు? సీతా నిమిత్తం సౌమిత్రే మృతే మయి. సీత లేకుండా ఉన్న నేను మరణించినట్లు వాడినట్లకి అయినట్లయితే గతే త్వయి, నువ్వు కూడా వెళ్ళిపోయిన వాడు అయినట్లయితే కచ్చిత్ సకామా సుఖిత కైకేయీ సా భవిష్యతి. కళ్ళు నిండుతాయి. అప్పటికి ఆ కైకమ్మకి కళ్ళు నిండుతాయి. ఆవిడ ఆనందపడుతుంది మన ఇద్దరం కనుక మరణించినట్లయితే. దానికోసమే ఆవిడ మన ముగ్గురిని వనవాసానికి పంపించింది. సపుత్ర రాజ్యాం సిద్ధార్థాం మృతపుత్ర తపస్విని ఉపస్థాస్యతి కౌసల్యా కచ్చిత్ సౌమ్య న కైకేయీం. సపుత్ర రాజ్యాం సిద్ధార్థాం మృతపుత్ర తపస్విని. కౌసల్య కైకేయి ఎలాంటిది? సపుత్ర రాజ్యాం, చక్కగా ఆవిడ కొడుకు బాగానే ఉన్నాడు, అతడికి రాజ్యం దక్కింది. సిద్ధార్థాం, ఆవిడ కోరిక తీరింది. అటువంటి ఆవిడని మృతపుత్ర తపస్విని కౌసల్య, కుమారుడు మరణించినటువంటి తపస్విని అయినటువంటి కౌసల్య కచ్చిత్ ఉపస్థాస్యతి, ఆవిడ సేవలు చేసుకోవాలేమో ఇక నుంచి కైకేయికి. నిరంతరం ఆవిడని పొగుడుతూ జీవితం గడుపుకోవాలేమో. యది జీవతి వైదేహీ గమిష్యామ్యాశ్రమం పునః సువృత్తా యది వృత్తా సా ప్రాణాన్ త్యక్ష్యామి లక్ష్మణ. ఇప్పుడే నీకు మాట చెప్పేస్తున్నాను లక్ష్మణ, మనం వెనక్కి వెళ్ళగానే ఆ పర్ణశాలలో నేను చూస్తాను. సీతమ్మ బ్రతికి ఉంటే, క్షేమంగా ఉంటే నేను కూడా ఆశ్రమంలో ఉంటాను, బ్రతికి ఉంటాను. లేని పక్షంలో ప్రాణాన్ త్యక్ష్యామి, నా ప్రాణాలను నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. యది మాం ఆశ్రమగతం వైదేహీ నాభిభాషతే పునః ప్రహసితా సీత వినశిష్యామి లక్ష్మణ. ప్రహసితా సీత, స్మితముఖి సీత, చిరునవ్వు నవ్వుతూ ఆవిడ గనక నా దగ్గరికి ఎదుర్కొని
నన్ను ఎదుర్కోవడానికి ఆశ్రమంలో నుంచి పర్ణశాలలోంచి బయటికి కనుక రానట్లయితే వినశిష్యామి, నేను నశించిపోతాను, మరణిస్తాను. బ్రూహి లక్ష్మణ వైదేహీ యది జీవతి వానవా తయి ప్రమత్తే రక్షోభిః భక్షితా వా తపస్విని. ఈ విషయం నాకు నువ్వు చెప్పు లక్ష్మణ. సీతమ్మ వారు ఇంకా జీవించే ఉన్నదా లేదా? ఎలా తెలుస్తుందండి లక్ష్మణస్వామికి? ఈయనకి ఎంత తెలుసు ఆయనకి అంతే తెలుసు. కానీ ఈయన అడుగుతున్నాడు లక్ష్మణస్వామిని, ఆయన చూసి వచ్చినట్లుగా, ఇంకా సీతమ్మ జీవించే ఉన్నదా లేదా నాకు చెప్పు. లేదా రాక్షసులు ఆవిడ్ని సంహరించి ఆరగించారా, తినేశారా, అది కూడా నాకు చెప్పు. సుకుమారీ చ బాలా చ నిత్యం చ దుఃఖదర్శిని మద్వియోగేన వైదేహి వ్యక్తం శోచతి దుర్మనాః. చాలా సుకుమారయ్య సీతమ్మ, చాలా బాల, 7 మల్లె పువ్వులు ఎత్తుగల అందాల సుందరి. అటువంటి ఆవిడ అదుఃఖదర్శిని, ఏనాడు ఒక దుఃఖాన్ని కూడా ఎరగదయ్యా, ఎప్పుడూ కూడా సుఖాలే పొందింది. మరి రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వచ్చినప్పుడు దుఃఖం లేదా అండి అంటే సీతమ్మకి లేదు, రామచంద్రమూర్తికి లేదు. తక్కిన వాళ్ళు వీరు దుఃఖపడుతున్నారని అనుకుందరు గాక, కానీ వాళ్ళిద్దరూ కూడా దుఃఖపడలేదు. కాబట్టి ఎప్పుడూ దుఃఖానికి నోచుకోనటువంటి ఆవిడ, ఎప్పుడూ దుఃఖాన్ని చూడనటువంటి ఆవిడ ఈరోజు దుఃఖాన్ని పొంది ఉంటుంది. సర్వదా రక్షసాతేన జిహ్వేన సుదురాత్మనా వదతా లక్ష్మణేత్యుచ్చైః తవాపి జనితం భయం. కానీ ఆ మారీచుడైనటువంటి రాక్షసుడు జిహ్వేన సుదురాత్మన, మోసగాడు, కపటి, అటువంటి వాడు, దురాత్ముడైనటువంటి వాడు లక్ష్మణ అని ఒక కేక పెట్టేటప్పటికి ఉచ్చైస్వరంతో అది మీ దాకా వినపడి నీకు కూడా భయం కలిగి ఉంటుంది లక్ష్మణ. శృతస్తు శంకే వైదేహ్యా సస్వర సదృశో మమ త్రస్తయా ప్రేషితస్త్వం చ ద్రష్టుం మాం శీఘ్రమాగతః. వాడు చేసినటువంటి ఆ కేక వినగానే నాకు అనుమానం వచ్చింది, సీతమ్మ గారి ఈ ధ్వని విని ఉంటుందా? హా సీత, హా లక్ష్మణ అని వాడు అరిచిన అరుపు సీతమ్మ విని ఉంటుందా? వాడు నాతో సదృశమైనటువంటి స్వరంతో, నా స్వరంతో సదృశమైనటువంటి స్వరంతో గట్టిగా అరిచాడు కాబట్టి సీతమ్మ విని ఉండొచ్చు, విని భయపడి ఉండొచ్చు. భయపడి నేను నా దగ్గరికి పంపి ఉంటుందేమో అని నేను అప్పుడే ఊహించాను, అప్పుడే అనుకున్నాను. ఏమీ తెలియని వాడిగా మాట్లాడతారు స్వామి, అన్నీ తెలిసిన వారే. లేకపోతే జరిగిందంతా కోసగుర్చినట్లు ఆయనే చెప్పేస్తున్నారు ఏం జరిగిందో అంతా. సర్వధాతు కృతం కష్టం సీతాం ఉసృజతా వనే ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరం. అంతరం దత్తం, అవకాశం దత్తం. రాక్షసుడికి మనం అవకాశం ఇచ్చేసాం. సర్వధాతు కృతం కష్టం, నువ్వు చేసిన పని చాలా బాగులేదు, చాలా చెడ్డ పని చేసావు నువ్వు, ఏమాత్రము మెచ్చుకోవడానికి వీలు లేని పని చేసావు నువ్వు. ఏం చేసావు? సీతాం ఉత్సృజతావనే, సీతని వనంలో ఒక్కతిని విడిచిపెట్టి వచ్చేసావు. రాక్షసులైనటువంటి వారికి, క్రూరులైనటువంటి రాక్షసులైన వారికి ప్రతికర్తం దత్తమంతరం, మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక అవకాశాన్ని నువ్వు ఇచ్చావు. దుఃఖితాః ఖరగాఘాతేన రాక్షసాః పిశితాశనాః తైః సీతా నిహతా ఘోరైః భవిష్యతి న సంశయః. నీకు గుర్తుందా? ఖరదూషణాదులు అనేటువంటి వాళ్ళు 14,000 మంది రాక్షసుల్ని నేను సంహరించేశాను. ఎంతసేపట్లో? ముహూర్తార్థ మాత్రేణ. ముహూర్తం అంటే 24 నిమిషాలు, ముహూర్తార్థ మాత్రం అంటే 1.5 ముహూర్తాల కాలం. 36 నిమిషాలలో 14,000 మంది రాక్షసులను నేను సంహరించాను. నీకు గుర్తుంది కదా? ఆ రాక్షసులను సంహరించడం వల్ల దుఃఖం పొందినటువంటి వాళ్ళై మాంసము తినేటువంటి ఈ రాక్షసులందరూ ఇక్కడికి వచ్చి, ఘోరమైనటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు సీతని భక్షించి ఉంటారు, సంహరించి ఉంటారు. అహోస్మిన్ వ్యసనే మగ్నః సర్వథా శత్రుసూదన. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది మనిద్దరికి. సీతమ్మ ని వాళ్ళు తినేసి ఉంటారు. కిన్ విదానీం కరిష్యామి శంకే ప్రాప్తవ్యమీదృశం. ఇప్పుడు ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు, ఇటువంటి స్థితి వస్తుందని నేను ఊహించలేదు. ఇది సీతాం వరారోహాం చింతయన్నేవ రాఘవః ఆజగామ జనస్థానం త్వరయా సహ లక్ష్మణః. ఇదంతా నడుచుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్నటువంటి వ్యవహారం.
ఇద్దరూ మాట్లాడుకుంటున్నది కాదు, రాముడు మాట్లాడుతున్నది, లక్ష్మణుడు వింటున్నది. ఎందుకంటే ఆయన నోరు విప్పలేదు ఇంతవరకు. అదేమిటి, తేలికుట్టిన దొంగ వల్లే మెల్లగా ఉన్నారు. ఆయన చేసిన తప్పు పనికి మనసు తలదించుకుని అన్నగారు అందులో కేకలు కూడా వేశారు, తిట్టారు, నువ్వు చేసిన పని ఏం బాగోలేదన్నారు. అనేటప్పటికి ఆయన ఇంత మొహం చేసుకుని మాట్లాడకుండా ఉన్నారు. అన్నగారు మాట్లాడుతూనే ఉన్నారు, అవన్నీ వింటూ ఉన్నారు. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ సీతమ్మను తలుచుకుంటూ జనస్థానం దగ్గరికి వచ్చారు. ఎక్కడైతే ఆశ్రమాన్ని కట్టుకున్నారో అక్కడికి వచ్చారు. విగర్హమాణో నుజమార్త రూపం క్షుధాశ్రమా చైవ పిపాసయాచ వినిశ్వసన్ శుష్కముఖో వివర్ణ ప్రతిశ్రయం ప్రాప్య సమీక్ష్య శూన్యం. ప్రతిశ్రయం ప్రాప్య, స్వాశ్రమ పదం ప్రాప్య, మళ్ళీ తన ఆశ్రమ పదానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి విగర్హమాణ అనుజం, తమ్ముడి మీద రుసరుసలాడుతున్నారు, కోపం పడుతున్నారు, తమ్ముడి మీద విసుక్కుంటున్నారు. అలా కోపం పడుతున్న వారై ఆర్తులై అప్పటికే ఇల్లు వదిలి చాలాసేపు అయింది, ఆ ఆశ్రమాన్ని వదిలి. క్షుధాశ్రమాచైవ, ఆకలి వేస్తూ ఉన్నది, శ్రమ పడిపోతూ ఉన్నారు. పిపాసయాచ, దాహం వేస్తూ ఉన్నది. వినిశ్వసన్, నిట్టూర్పులు విడుస్తున్నారు. శుష్కముఖ, బాగా ఎండిపోయినటువంటి ముఖం కలిగిన వారై ఉన్నారు. వివర్ణ, ముఖమంతా పాలిపోయి ఉన్నది. మొత్తానికి ఆశ్రమం లోపలికి వెళ్ళి చూశారు. సమీక్ష్య శూన్యం ప్రతిశ్రయం, శూన్యమైనటువంటి ఆశ్రమాన్ని చూశారు, సీతారహితమైనటువంటి ఆశ్రమాన్ని చూశారు. స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీరో విహారదేశాన్ అనుసృత్య కాంశ్చిత్ ఏతత్తదిత్యేవ నివాస భూమౌ ప్రహృష్టరోమాః వ్యధితో బభూవ. వెంటనే లోపలికి ప్రవేశించారు. లక్ష్మణస్వామి బాగా అందంగా కట్టారు ఆశ్రమాన్ని. ముందు ఒక 10 మంది వస్తే కూర్చోవడానికి, తర్వాత సీతారాములు ఉండడానికి, ఆ తర్వాత వంటగది, ఆ తర్వాత పూజా గది, ఇలాగ అన్ని గదులు పెట్టి చక్కగా కట్టారు. ఈయన చప్పట్లు కొట్టి ఆనందపడిపోయారు. ఆనాడు ఇంత బాగా ఆశ్రమం కట్టేవారు. ఇప్పుడు ప్రతి గదిలోకి వెళ్ళవలసి వస్తుంది, ప్రతి చోట చూడవలసి వస్తుంది సీతమ్మ ఉందేమో అని. అలాగా ప్రహృష్ట రోమాహ, రోమములన్నీ నిక్కబుడుచుకున్న వారై బాధతో భయంతో ముఖం వివర్ణమై ఆయన తిరుగుతూ ఉన్నారు ఒక గది నుంచి ఒక గదిలోకి. అథాశ్రమాదుపావృత్తం అంతరా రఘునందన పరిపప్రచ్ఛ సౌమిత్రిం రామో దుఃఖార్దితం పునః. ఆ ఆశ్రమం లోపల తిరుగుతూ ఉన్నవారై మార్గమధ్యంలో రఘునందనుడు లక్ష్మణస్వామిని దుఃఖార్దితుడై మళ్ళీ ఒక్కసారి అడిగారు. తమువాచ కిమర్థం త్వం ఆగతోపాస్య మైథిలీం. నిజం చెప్పరా నాన్న, నువ్వు సీతమ్మ తల్లిని వదిలిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను ఇచ్చాను కదా, ఒక ఆజ్ఞ ఇచ్చాను, నేను వెళ్ళి వస్తాను ఆ మృగాన్ని తీసుకుని, అంతవరకు నువ్వు సీతమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పాను. నా మాట కాదని, నా మాటని ధిక్కరించి నువ్వు సీతమ్మని వదిలిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? యదాసా తవ విశ్వాసాత్మనే విరహితామయా. నీ మీద నమ్మకంతో నేను ఆవిడ్ని వానంలో విడిచిపెట్టి దూరం వెళ్ళానే, అటువంటి నువ్వు ఎంత జాగ్రత్తగా నేను వచ్చే వరకు ఆవిడ్ని కాసుకోవలసి ఉంటుంది. నీ ప్రాణాలు ఒడ్డైనా సరే సీతమ్మని కాపాడవలసినటువంటి బాధ్యత నీకున్నప్పుడు నువ్వు ఆవిడని విడిచిపెట్టేసి, ఆవిడని నేను లేకుండా ఉన్నటువంటి సమయంలో ఆవిడని విడిచిపెట్టి నువ్వు ఇలా రావడం బాగులేదు. దానికి ఏమిటి కారణం? ఎందుకు చేయాల్సి వచ్చింది అటువంటి పని? దృష్ట్వైవాభ్యాగతం త్వాం మే మైథిలీం త్యజ్య లక్ష్మణ శంకమానం మహత్పాపం యత్ సత్యం వ్యధితం మనః. దూరం నుంచి నిన్ను చూడగానే నాకు అనుమానం వచ్చింది, సీతమ్మ ఇంక ఉండదు అని, సీతమ్మని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు అని. దూరం నుంచి చూడగానే వచ్చేసింది అనుమానం. మరి ఎలా వస్తుందో అంతటి అనుమానం నాకు తెలియదు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలిసిన వారికి తప్ప అటువంటి అనుమానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి దూరం నుంచి చూడగానే, దృష్ట్వైవా, చూడగానే, మైథిలీం త్యజ్య, సీతాదేవిని వదిలిపెట్టి వచ్చిన నిన్ను చూడగానే, శంకమానం మహత్ పాపం, చాలా ఘోరమైనటువంటి జరిగి ఉంటుంది అని నేను అనుకున్నాను. తత్ సత్యం, అది నిజమైంది. వ్యధితం మనః, నా మనసు బాధపడుతూ ఉన్నది. స్ఫురతే నయనం సవ్యం బాహుశ్చ హృదయం చ మే దృష్ట్వా లక్ష్మణ దూరే త్వాం సీతా విరహితం పథి. ఆ మార్గమధ్యంలో నువ్వు గబగబా నడుచుకుంటూ నా వైపు వస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అప్పటికే నా ఎడమ కన్ను అదురుతూ ఉన్నది, నా ఎడమ భుజం అదురుతూ ఉన్నది, నా హృదయం కంపిస్తూ ఉన్నది. నిన్ను దూరం నుంచి చూడగానే సీత లేకుండా నువ్వు ఒక్కడివి వస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చేసింది.
ఏవముక్తస్తు సౌమిత్రి లక్షణ శుభలక్షణ భూయో దుఃఖ సమావిష్టో దుఃఖితం రామమబ్రవీత్. భూయో దుఃఖ సమావిష్టో, అప్పటికే కృంగి కృషించిపోయి ఉన్నాడు గడగడలాడుతూ లక్ష్మణస్వామి. భూయ దుఃఖ సమావిష్ట, ఇప్పుడు ఇంకా బాధగా ఉంది. మొదటి బాధ దేనివల్ల? సీతాదేవి అనరాని మాటలన్నదే, వదిలి గారు అంతంత మాటలు అన్నారే నన్ను అని బాధలో ఉన్నాడు. ఇప్పుడు అన్నగారు అంతకన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎందుకు వదిలి వచ్చేసావు, నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదని. దాంతో భూయో దుఃఖ సమావిష్ట దుఃఖితం రామబ్రవీత్, దుఃఖిస్తున్నటువంటి రామచంద్రమూర్తితోటి మిక్కిలి దుఃఖిస్తూ ఉన్నటువంటి లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నారు. న స్వయం కామకారేణ తాం త్యక్త్వాహమిహాగతః. నేను కావాలని వచ్చేసాను అనుకుంటున్నావా అన్నయ్య సీతమ్మను వదిలేసి? నేను అలా ఎందుకు చేస్తాను అసలు? నేను నా ప్రయత్నపూర్వకంగా నేను ఆవిడ్ని వదిలి నీ దగ్గరికి రాలేదు. ప్రచోదితః తయైవ ఉగ్రైః సత్సకాశమిహాగతః త్వత్సకాశం విహాగతః. నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే తయైవ ఉగ్రైః వచోభిః ప్రచోదితః, అనరాని మాటలు, వినకూడని మాటలు, చాలా ఉగ్రమైనటువంటి కఠినమైనటువంటి మాటలు మాట్లాడింది అన్నయ్య. ఆ మాటల వల్ల నేను ఆవిడని వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆర్యేణేవ పరాకృష్టం హాసీతే లక్ష్మణేతి చ పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాత్ తచ్శ్రుతిం గతం. వాడు ఆ మోసగాడైనటువంటి మారీచుడు చేసినటువంటి హా సీత హా లక్ష్మణ నన్ను రక్షించండి, పరిత్రాహి పరిత్రాహి అని వాడు అరిచినప్పుడు నీ గొంతుతో ఆ మాటలు సీతాదేవి విన్నదయ్యా. సాతం ఆర్తస్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలి గచ్చ గచ్చేతి మాం ఆహ రుదంతి భయ విహ్వలా. అది వినగానే గచ్చ గచ్చ అని చెప్పి ఆవిడ ఒకటే కేకలు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెంటనే వెళ్ళి మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చింది, ఆయన నువ్వు రక్షించాలి, నువ్వు నా దగ్గర ఉంటే నేను ఒప్పుకొని వెంటనే బయలుదేరు అని చెప్పి ఆవిడ రుదంతి, ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ భయ విహ్వలా, భయంతో వణికిపోతూ ఆవిడ అలాగా చెప్పింది. ప్రచోద్యమానేన మయా గచ్చేతి బహుశస్తయా ప్రత్యుక్త మైథిలీ వాక్యం ఇదం త్వత్ప్రత్యయాన్వితం. నీ గురించి నేను చాలా గొప్పగా చెప్పానన్నయ్య. మా అన్నయ్యని చూసి ఎవరైనా భయపడాలి తప్ప సృష్టిలో ఏ జీవి కూడా మా అన్నయ్యని భయపెట్టలేదు, అపకారం చేయలేదు అని నేను చెప్పానన్నయ్య. ఎంత నన్ను ప్రచోదనం చేసినప్పటికీ కూడా వెళ్ళు వెళ్ళు అని నా శక్తినంతటిని ఉపయోగించి నేను ఆవిడ్ని నీకు సంబంధమైనటువంటి నీకెప్పుడూ ధైర్యం రాదని, నీకు ఎప్పుడూ క్లిష్టమైనటువంటి కర్మ లేదని, నీకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని, సర్వభూత శాసకుడు నువ్వే అని ఎన్ని రకాలుగానో చెప్పానన్నయ్య. నతత్ పశ్యామ్యహం రక్షో యదస్య భయమావహేత్. అమ్మా సీతమ్మ, ఈ సృష్టిలో రామచంద్రమూర్తిని భయపెట్టేటువంటి రాక్షసుడు లేడమ్మా, పుట్టలేదు పుట్టడు. రామచంద్రమూర్తి విని అపకారం చేసేటువంటి రాక్షసుడు ఇంతవరకు లేడు తల్లి. నిర్వృతాభవ, నువ్వు శాంతంగా ఉండు తల్లి. నాస్త్యేతత్ కేనాప్యేన ముదాహృతం, నువ్వు శాంతంగా ఉండు తల్లి. ఇదంతా కూడా ఏదో మాయలా ఉన్నది, ఎవరి చేతో చేయబడినట్లుగా అనపడుతూ ఉన్నది. విగర్హితంచ నీతంచ కథమార్యోభిధాస్యతి త్రాహీతి వచనం సీతేయస్త్రాయే త్రిదశానపి. చాలా చిన్న విషయం తల్లి, నీకు అనుమానం రాకుండా ఉండడానికి. ఎవరైతే సమస్తమైనటువంటి దేవతలని కూడా రక్షిస్తాడో అటువంటి వాడు నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని అరవడం ఎక్కడైనా ఉంటుందా తల్లి? అలా అరిచాడు అంటేనే అది రామచంద్రుడు కాదు అని అర్థం తల్లి. ఎందుకంటే అతడు త్రాయేత్ త్రిదశానపి, ముల్లోకముల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతలని కూడా రక్షించేటువంటి ఆయన త్రాహి త్రాహి నన్ను రక్షించండి అని అనడం విగర్హితం. కాబట్టి ఇది రామచంద్రమూర్తి పలికిన పలుకు కాదమ్మా అని చెప్పి నేను చెప్పానన్నయ్య. కిన్నిమిత్తంతు కేనాపి భ్రాతురాలంబ్యమేశ్వరం రాక్షసే నేరితం వాక్యం త్రాహి త్రాహీతి శోభనే. ఏదో కారణంతో ఎవడి చేతో ఇలా అరవబడి ఉంది గొంతు మార్చి తప్ప మా అన్న రామచంద్రుడు అరిచినటువంటి అరుపు కాదమ్మా ఇది అని చెప్పి ఆ గొంతుతో ఇంకొకడు అరిచాడు అని చెప్పి నేను మొత్తుకున్నానన్నయ్య. విస్వరం వ్యాహృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి
న భవత్యా వ్యధాకార్యా కునారీ జనసేవిత. విస్వరం, ఆ విశేషమైన రామచంద్రమూర్తి యొక్క స్వరం, వ్యాకృతం వాక్యం లక్ష్మణ త్రాహి మామితి, హా లక్ష్మణ నన్ను రక్షించు అనేటువంటి ఆ విచిత్రమైనటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో అది నీకు కునారీ జనసేవిత వ్యధ నకార్య. మామూలు జనుడు కాకుండా సామాన్యమైనటువంటి స్త్రీ అయితే దానికి వ్యధపడచ్చు, బాధపడచ్చు. సాక్షాత్ రామచంద్రమూర్తి ఇల్లాలైనటువంటి నువ్వు లక్ష్మణస్వామి అంతటి వాడు, నేను ఇక్కడ ధనుర్ధారుడనై నేను రక్షిస్తూ ఉండగా నువ్వు ఒక మామూలు స్త్రీలాగా ఆ మాటలకు విని భయపడిపోయి ఉడికిపోవడం ఏమిటమ్మా అని నేను చెప్పానన్నయ్య. అలం వైక్లభ్యమాలంబ్య స్వస్థాభవ నిరుత్సక, నువ్వు ఈ పిరికితనాన్ని వదిలిపెట్టు తల్లి అని చెప్పాను. నువ్వు స్వస్థాభవ, స్వస్థురాలి ఉండు, శాంతంగా ఉండు, ఏమీ పర్వాలేదు, అన్నయ్య మళ్ళీ వెనక్కి వస్తారు అని చెప్పానన్నయ్య. నసోస్తి త్రిషు లోకేషు పుమాన్ వై రాఘవం రణే, జాతో వా జాయమానో వా సంయుగేయ పరాజయేత్. ముల్లోకాలలోనూ కూడా రామచంద్రమూర్తిని గెలిచేవాడు ఇంతవరకు పుట్టలేదమ్మా, ఇక ముందు పుట్టడు కూడా తల్లి, నువ్వేమీ దిగులు పడకు, రామచంద్రమూర్తికి ఏమీ కాదు అని కూడా చెప్పానన్నయ్య. న జయ్యో రాఘవో యుద్ధే జేతుం శక్యం జయ్యం. రామచంద్రమూర్తి న జయ్య, ఎవరి చేత కూడా జయింపడానికి శక్యం కానివాడు, ఎవరు కూడా ఆయన్ని జయించలేనివారు. అటువంటి ఆయన న జయ్యో రాఘవో యుద్ధే దేవై శక్రపురోగమై, ఆ దేవేంద్రుణ్ణి ముందు పెట్టుకుని సమస్త దేవతలు వచ్చినప్పటికీ కూడా రామచంద్రమూర్తిని జయించలేరమ్మా, వాళ్ళెవరికీ కూడా జయించడం శక్యం కాదు రామచంద్రమూర్తిని. ఏవ ముక్తాతు వైదేహీ పరిమోహిత చేతన ఉవాచ అశ్రూణి ముంచెంతి దారుణం మాం ఇదం వచః. ఉన్నట్టు చెప్పేస్తున్నారు, తమ్మగారు ఏం చెప్పారో అయ్యవారికి మొత్తం పోసకొచ్చినట్టు చెప్పేస్తున్నారు. ఎందుకంటే అడిగాడు ఎందుకు నువ్వు రావాల్సి వచ్చింది అని. కాబట్టి నేను ఇలా చెప్పినప్పటికీ పరిమోహిత చేతన, మోహానికి లోనేటువంటి, నీ మీద అపరిమితమైనటువంటి ప్రేమకి లోనేటువంటిది. ఆ ప్రేమ ఎక్కువైన కొద్దీ భయాన్ని శంకిస్తుంది. ఆ ప్రేమ ఎక్కడో ఏదో ఆపద కలిగిందేమో అనిపిస్తుంది. కుర్రవాడు పాఠశాల నుంచి రావడం ఒక అరగంట ఆలస్యం అయితే తల్లి వెలువెల్లారిపోతుంది, ఏ బస్సు అయినా గుద్దేసిందేమో అన్నంత దాకా వెళ్ళిపోతుంది ఆవిడకి ఆలోచన. కాబట్టి ఎక్కువ ప్రేమ ఎక్కడైతుందో అది పాపశంకి, ఏదో పాపం జరిగింది, జరగకపోవడం జరిగింది అని ఆ అతి ప్రేమ అలా అనిపిస్తుంది. కాబట్టి అశ్రువుని ముంచెంతి, బాగా ఏడుస్తూ విలవిలా కన్నీరు కాలుస్తూ, ఉవాచ దారుణం మాం ఇదం వచః, మిక్కిలి దారుణమైన మాట మాట్లాడిందన్నయ్య నాతో. భావోమయితవోత్యర్థం పాప ఏవ నివేశితః, వినష్టే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్స్యసి. నువ్వు ఒక నక్కలాగా, గోతిగాడ నక్కలాగా నువ్వు కూర్చున్నట్టుగా కనపడుతూ ఉన్నది. అన్నయ్య మరణిస్తాడు, మరణించిన తర్వాత సీతాదేవిని నేను పొందవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది, నేను మాత్రం నీకు దక్కను అని మాత్రం చెప్పిందయ్యా. సంకేతాత్ భరతేన త్వం రామం సమనుగచ్చసి, క్రోశం తం హి యథాత్యర్థం నైవమభ్యవపద్యసే. నువ్వు భరతుడు కూడా లాలోచి అయ్యారు అని నాకు అనిపిస్తోంది అని. భరతుడే నిన్ను ఇక్కడ నుండి అన్నగారు సంహరించబడేలా చూడమని పంపించాడేమో నిన్ను అనిపిస్తూ ఉన్నది అన్నది. కాబట్టి భరతుడు నువ్వు కూడా ఇద్దరు, ఆయన రాజ్యాన్ని కాజేశాడు, నువ్వు భార్యని కాజేద్దామని నువ్వు ఆయన వెనకాలే వచ్చావు అని నాకు అనిపిస్తూ ఉన్నది అన్నది. రిపు ప్రచ్ఛన్నచారీత్వం, శత్రువు యొక్క గూఢచారివి నువ్వు. మదర్థం అనుగచ్చసి, నా కోసం తిరుగుతూ ఉన్నావు, మీ అన్నగారికి సేవ చేస్తున్నట్టు నటిస్తూ. రాఘవస్య అంతరప్రేప్సు తథైవం నాభిపద్యసే. కాబట్టి రాఘవస్య అంతరప్రేప్సు, అంతరప్రేప్సు అంటే రంధ్రాన్వేషి, అంతరప్రేప్సు అంటే అవకాశం కోసం ఎదురు చూసేవాడు. రాఘవుడు దూరంగా వెళ్ళేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడవై ఇన్నేళ్ళు మాతో ఉన్నావు. ఈనాడు మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి నన్ను వదిలి దూరంగా వెళ్ళారు, నీకు అవకాశం దక్కింది, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని నువ్వు చూస్తున్నావు. ఏవముక్తో హి వైదేహ్యా సంరబ్ధో రక్తలోచనః, క్రోధాత్ ప్రస్ఫురమాణ ఓష్టః ఆశ్రమాతభినిర్గతః.
వదిన అంత మాటలు అనేటప్పటికీ అన్నయ్య నా కళ్ళు ఎర్రబడ్డాయి, కోపం వచ్చింది, నా పెదవులు వణికాయి, కోపం తట్టుకోలేక నేను గబగబా అడుగులు వేసుకుంటూ ఆశ్రమం నుంచి బయటకు వచ్చేసానన్నయ్య. ఏవం బ్రువాణం సౌమిత్రిం రామ సంతాపమోహిత అబ్రవీ దుష్కృతం సౌమ్య తాం వినాయత్వమాగత. మా ఆవిడ తప్పు చేసింది అనేటువంటి ధైర్యం ఏ మగాడితే ఉండదు. రామచంద్రమూర్తి కూడా అంత మాట ఉందా నిన్ను సీతమ్మ, తప్పు కదా అనలేదు ఆయన. ఇంత మాటలు అన్నిందని చెప్పినప్పటికీ కూడా ఎన్ని చెప్పు నువ్వు వాడు వదిలేసి రావడం బాగోలేదురా అని మళ్ళీ ఇంత మొహం చేసుకుంటారు లక్ష్మణస్వామి పాపం. ఏవం బ్రువాణం సౌమిత్రిం రామ సంతాపమోహిత అబ్రవీత్ దుష్కృతం సౌమ్య తాం వినాయత్వం ఆగత. నువ్వు చేసింది అకృత్యం, చెయ్యకూడని పని నువ్వు చేశావు, దుష్కృత్యం చేశావు నువ్వు అని అన్నారు రామచంద్రమూర్తి. జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివాదనే అనేన క్రోధ వాక్యేన మైథిల్యా విశ్రుతో భవాన్. నా యొక్క పరాక్రమం తెలిసి రాక్షసులు నేను ఎలా సంహరిస్తానో చూసి మొత్తం నా గురించి తెలిసినటువంటి వాడవై నువ్వు మీ వదిన సీతమ్మ ఏదో 2 మాటలు అన్నంత మాత్రాన ఆవిడ విడిచిపెట్టి వచ్చేస్తావా నువ్వు అన్నారు రామచంద్రమూర్తి. నహితే పరితుష్యామి. అంత జన్మ ఎత్తి దాసానుదాసుడై శేషభూతుడై స్వామికి కైంకర్యం చేయడమే జీవితం అనుకుని భార్యని వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి రాజ్యాన్ని వదిలిపెట్టి అన్నగారే సర్వస్వం, నాకు తల్లి అయినా తండ్రి అయినా రామచంద్రుడు అనుకుని వచ్చినటువంటి లక్ష్మణస్వామి మీద ఆయన అంటున్నారు, నహితే పరితుష్యామి. ఏమీ బాగోలేదు నువ్వు చేసిన పని, నాకేమీ నచ్చలేదు, నాకేమీ సంతృప్తికరంగా లేదు నువ్వు చేసిన పని. త్యక్త్వా యద్యాసి మైథిలీ. సీతమ్మని వదిలిపెట్టి నువ్వు రావడం అనేది నాకు ఏమీ నచ్చలేదు. క్రుద్ధాయా పరుషం శ్రుత్వా శ్రియాశ్చత్వమిహాగత. స్త్రీలకి కొంచెం మానసికమైనటువంటి బలహీనతలు కొన్ని ఉండవచ్చు, దానివల్ల ఏదో ఒక మాట మాట్లాడింది అనుకో, అంత మాత్రం చేత నువ్వు ఆవిడని వదిలిపెట్టి ఇక్కడికి రావడం నహితే పరితుష్యామి, నాకు ఏమీ సంతృప్తిగా లేదు. సర్వదాతు అపనీతం తే సీతయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నో నాకరో శాసనం మమ. ఆవిడేదో కోపం వచ్చి 4 మాటలు అంది, నీకు కోపం రావాలా? నీ కోపాన్ని నువ్వు అమాత్ర నియంత్రించుకోలేవా? నువ్వు ఆవిడ కోపం వస్తే నీకు కోపం వచ్చేయడమే. సీతమ్మ కన్నా లక్ష్మణస్వామికే ఎక్కువ కోపం వస్తుంది ఎప్పుడు, ఎందుకంటే ఆవిడ శాంతస్వరూపుడు ఆనంద స్వరూపుడి అనేటువంటి లక్ష్మీ అవతారు, ఈయన ఆదిశేషుని అవతారు, నిత్యము బుసలు కొడుతూ ఉండేటువంటి ఆదిశేషుని అవతారు. ఏమీ తెలియనట్టుగా రామచంద్రమూర్తి అంటున్నారు, ఆవిడకి ఏదో కోపం వస్తే వచ్చిందయ్యా, నీకు కూడా కోపం రావడం ఏంటయ్యా, నీకు మాత్రం రాకూడదు కోపం. దానివల్ల నీవు క్రోధస్య వశమాపన్న, క్రోధానికి వశమైపోయావు. నువ్వు వశమైపోయి ఏం చేశావు? నాకరో శాసనం మమ, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞని ధిక్కరించావు, నా శాసనాన్ని తృణీకరించావు. సీతమ్మని రక్షించు, నేను వచ్చేదాకా ఉండు అని చెప్పిన మాటని కాదన్నావు. కారణం ఏమిటయ్యా అంటే నువ్వు క్రోధానికి వశుడైపోయావు, ఇంకా నువ్వు చేసిన పని ఏమీ బాగలేదు. రామచంద్రమూర్తి కూడా క్రోధానికి ఎప్పుడైనా వశుడయ్యారండి అంటే మనకి రామాయణం చెప్తుంది. వాల్మీకి మహర్షి అడిగినప్పుడే మొదట జితక్రోధ కః కోన్నస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అనుకుంటూ 16 గుణాలు అడిగి అందులో జితక్రోధుడు ఎవరు అని అడిగాడు. అంటే జితక్రోధుడు అంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు ఎవరు? అదిగో రామచంద్రమూర్తి ఉన్నాడు అని చెప్పారు నారద మునీంద్రుడు. జితక్రోధుడు అంటే క్రోధం లేనివారు కాదు, క్రోధాన్ని జయించిన వారు, అంటే క్రోధాన్ని నియంత్రించిన వారు. ఎప్పుడు క్రోధం రమ్మంటే అప్పుడు రావాలి, ఎప్పుడు వద్దంటే అప్పుడు వెళ్ళిపోవాలి. అంటే కోపం ఆయనకి రాదు, అవసరమైతే ఆయన కోపం తెచ్చుకుంటారు. తెచ్చుకున్న కోపానికి వచ్చిన కోపానికి చాలా తేడా ఉంది. తెచ్చుకున్న కోపం మన నియంత్రణలో ఉంటుంది, కొన్ని కార్యక్రమాలు అవ్వడానికి కోపం అవసరం. ఒక్కోసారి కోపాన్ని ప్రదర్శిస్తే తప్ప కార్యక్రమం పూర్తి అవ్వదు. అలాంటి కోపం తెచ్చుకోవాలి, మళ్ళీ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ వెంటనే శాంత స్వరూపంలో అయిపోతాం. వచ్చిన కోపం అలా ఉండదు, మనం అక్కర్లేకున్నా కావాలనుకున్నది వచ్చేస్తుంది, మీద వచ్చేస్తుంది, పట్టేసుకుంటుంది, మళ్ళీ వెళ్ళమన్నా వెళ్ళదు, చాలాసేపు ఉంటుంది అటువంటి కోపం. ఏం చేయమంటారండి? కోపం వచ్చేసిందండి అంటారు వాడు, అంటే వాడు తెచ్చుకోడు, అది వచ్చేస్తుంది, అది వచ్చేస్తే వాడు పట్టుకుంటుంది, ఇంక వదలదు.
అందుకే కోపం వచ్చిన వాడు మానవ లక్షణాలు కోల్పోతాడు అని పెద్దలు చెప్పారు. అది అందరికన్నా బాగా ఎవరికి తెలుస్తుందయా అంటే కోపం వచ్చిన వాడికే తెలుస్తుందండి. వాడే చెప్తాడు, నా కోపం వస్తే మనిషిని కానండి అంటే మానవ లక్షణాలు కోల్పోతాను అనేటువంటి విషయం అందరికన్నా బాగా నీకే తెలుసు అన్నమాట. కోపం వచ్చిన వాడికే బాగా తెలుస్తుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి కోపం లేనివాడు కాదు, కోపాన్ని నిగ్రహించుకునేవారు, అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకునేవారు. కాబట్టి అందుకనే ఆయన జితక్రోధ కహ అని అడిగి వెంటనే కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, ఎవరికి కోపం వస్తే దేవతలు గడగడలాడిపోతాడో అటువంటి వాడు ఎవడు అని అడిగాడు వాల్మీకి మహర్షి. ఇదిగో రామచంద్రుడు అని మళ్ళీ చూపించాడు. కోపాన్ని జయించిన వాడు ఎవడు అని అడిగాడు. కోపం వస్తే దేవతలు కూడా ఎవరు చూసి గడగడలాడిపోతాడు అని అడిగారు. అంటే కోపం లేనివారు కాదు, కోపం ఉన్నవారే. కాకపోతే ఆయనకి కోపానికి వశం అవ్వరు. లక్ష్మణస్వామి కోపానికి వశమైపోయారు. రామచంద్రమూర్తి కూడా ఒకసారి కోపానికి వశమైపోయారు రామాయణంలో. ఎక్కడ అంటే ఆయన భార్యని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు కోపం తెచ్చుకున్నారు. రావణాసుడిని సంహరించదలుచుకున్నప్పుడు కోపం రాలేదు, కోపం తెచ్చుకున్నారు. లక్ష్మణస్వామి మూర్ఛపోయేలాగా దెబ్బలు తినిపించినప్పటికీ వాళ్ళ మీద కోపం రాలేదు, రామచంద్రమూర్తి తెచ్చుకున్నారు. ఆయన హనుమత్స్వామి భుజం మీద ఎక్కి యుద్ధం చేస్తుంటే రావణుడు రామచంద్రమూర్తిని ఏమీ చేయలేక హనుమత్స్వామిని బాణాలతో కొడతారు, చాలా బాణాలతో కొడతారు. మొత్తం అంతా రక్తస్ఖితం అయిపోయి హనుమత్స్వామి ఎర్రగా అయిపోతారు. యుద్ధం చేస్తున్న రామస్వామి ఒక్కసారి కిందకి చూస్తే గుర్తుపట్టలేరు లక్ష్మణుడు హనుమత్స్వామి, అంతా ఎర్రగా అయిపోయినాడు ఆయన రక్తంతో. అప్పుడు కోపస్య వశమేవా ఒక్కసారి వాడారు ఆ పదం వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తి కోపానికి వశమైపోయాడు. తన భక్తులకి అపకారం చేస్తే రామచంద్రమూర్తి తన నియమాలన్నింటినీ వదిలేసి కోపానికి వసూలిపోయి వాళ్ళని రక్షించుకుంటారు అనేది చెప్పడం కోసం. తక్కినప్పుడు కోపం ఆహారయత్ తీవ్రం, కోపం తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చుకున్నారు. ఆహారయత్ ఆహ్వానించారు. ఓ కోపమా రా, నన్ను కాసేపు పట్టుకొని పిలుస్తారట, లేకపోతే పని జరగదు అక్కడ. కోపం తెచ్చుకోకపోతే యుద్ధం చేయలేదు. అందుకని కోపాన్ని ఆహ్వానించి తెచ్చుకుంటారు ప్రతిసారి. ఈ ఒక్కసారి మాత్రం కోపస్య వశమేవాన్, వశమైపోయేటంత కోపానికి వశమైపోయేటంత పరిస్థితి కలిగింది రామచంద్రమూర్తికి కూడా. అలాగే ఇప్పుడు లక్ష్మణస్వామిని ఆయన అంటున్నారు, నువ్వు క్రోధస్య వశమాపన్న, క్రోధానికి వశమైపోయావయ్యా. క్రోధానికి వశమైపోయినప్పుడు సదసజ్ఞానం పోతుంది, ఇంగిత జ్ఞానం పోతుంది, ఏది మంచి ఏది చెడు నిర్ణయించేటువంటి శక్తి తగ్గిపోతుంది. కాబట్టి నువ్వు ఆ రకంగా కోపాన్ని తెచ్చుకుని కోపానికి వశమైపోయి ఏదో రెండు మాటలు సీతమ్మ అన్నంత మాత్రాన నువ్వు ఆవిడ్ని విడిచిపెట్టి వచ్చేసావు. అసౌ హి రాక్షసస్యేతే శరేణాభిహతో మయా మృగరూపేణ ఏనాహం ఆశ్రమాత్ అపవాహితః. ఇదంతా రాక్షసమాయ. ఆ రాక్షసుడు నా బాణం దెబ్బ తిని అక్కడ పడి ఉన్నాడు. మృగరూపంలో వచ్చినటువంటి వాడు రాక్షస రూపంలో మరణించాడు. కాబట్టి సీతమ్మ నన్ను ఆశ్రమం నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవడానికి చేసినటువంటి ఒక ప్రణాళిక ఇది, అంతకన్నా ఏమీ కాదు. ఈ విషయం లక్ష్మణస్వామి ముందు చెప్పాడు అందరికన్నా. రామచంద్రమూర్తి కన్నా ముందే లక్ష్మణస్వామి చెప్పారు సీతమ్మతో, ఇది మారీచుడి యొక్క మాయ తల్లి అని మారీచుడి పేరు కూడా చెప్పేశాడు ఆయన. అయినా సరే కోరిక మొట్టమొదటిసారి ఒక కోరిక కోరింది, అయ్యా సీతమ్మ నేను తీర్చకపోతే ఎలా అని పరిగెట్టాడు ఆయన. కాబట్టి వికృష్య చాపం పరిధాయ సాయకం సలీలబాణేన చతాడితో మయా మార్గీంతను త్యజస విక్లవస్వరో బభూవ కేయూరధరస్స రాక్షసః. ఆయన నేను ఒక్కసారి నా ధనుస్సుకి బాణాన్ని సంధించి ఎక్కుపెట్టి లీలగా అంటే విలాసంగా ఏమీ కష్టపడకుండా బాణంతో కొట్టగానే ఆ బాణం తగిలి వాడు మార్గీం తను త్యజ్య, మృగ సంబంధమైనది మార్గం అవుతుంది లేదా మార్గీం అవుతుంది. అటువంటి మార్గీం తను త్యజ్య, మృగ సంబంధమైన తనువుని త్యజ్య వదిలిపెట్టేసి సవిక్లభస్వరో వికారమైనటువంటి స్వరంతో అరుస్తూ బభూవ కేయూరధరస్స రాక్షసః, అంగదములు కేయూరములు కరించి సర్వాభరణ భూషితుడైనటువంటి ఒక రాక్షస రూపాన్ని ధరించి వాడు మరణించాడు.
శరాహతేనైవ తదార్థయా గిరీశ్వరం మమాలంబ్య సుదూర సంశ్రవం ఉదాహృతం తద్వచనం సుదారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలీ. మనం చెప్పుకున్నాం, రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోతుంటే ఆవిడ కూడా గట్టిగానే అరిచింది. హా రామా హా లక్ష్మణ నన్ను రక్షించండి అని అరిచింది. అక్కడి నుంచి అరిచినటువంటి వాడు రాక్షసుడు అరిచినటువంటి చప్పుడు ఈవిడికి వినపడింది. ఇక్కడి నుంచి ఈవిడ అరిచినటువంటి చప్పుడు వాడిద్దరికి వినపడలేదు. కారణం స్త్రీ అవ్వడం వల్ల ఆవిడ యొక్క గొంతు కొంచెం బలహీనంగా ఉండి ఉండొచ్చు. అసలే సుకుమారి, అంత గట్టిగా అరవలేకపోయి ఉండొచ్చు. వాడు మాయామృగేంద్రుడు కాబట్టి, మాయామృగం కాబట్టి వాడు కావలసినంత సౌండ్, పిచ్, డెసిబెల్స్ అన్నీ చూసుకుని వాడు అరవగలడు రామచంద్రమూర్తికి వినిపించేదాకా. అలా వాడు చేశాడు. ఇదే కాకుండా రావణాసురుడు చెప్పు చేతల్లో ఉంది వాయువు. వాయువు రావణాసురుడు చెప్పు చేతల్లో ఉంది. వియ్యి అంటే వియ్యాలి, వియ్యద్దు అంటే మానేయాలి. మారీచుడు అరిచినప్పుడు మారీచుని యొక్క ధ్వనిని వాయువు సీతాదేవి లక్ష్మణుడు ఉన్న చోటు దాకా తీసుకొచ్చి రావణాసుడికి సహకరించి ఉన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వాడు సమస్తమైనటువంటి గ్రహాలని, దిక్పాలని అందరినీ కూడా శాసించి తన నియంత్రణలో పెట్టుకుని వాడు ఏం చేయమంటే అది చేశాడు. కాబట్టి వాడి అరుపు వినపడింది, ఈవిడ అరుపు వాళ్ళకి వినపడలేదు. శరాహతేనైవ తదాత్తయా గిరీశ్వరం మమాలంబ్య సుదూర సంశ్రవం ఉదాహృతం తద్వచనం సుదారుణం త్వమాగతో ఏన విహాయ మైథిలీం. అది పట్టుకుని ఆవిడేమో నిన్ను ఏదో 4 మాటలు ఉంది, నువ్వేమో విహాయ మైథిలీం ఆగత, ఆవిడ విడిచిపెట్టి వచ్చేశావు అని చెప్పి ఆయన కొంచెం రుసరుసలాడుతూనే ఉన్నారు రామచంద్రమూర్తి. దృశ్యమావ్రజమానస్య తస్యాధో వామలోచనం ప్రాస్ఫురచ్చాస్ఖలద్రామో వేపధృశ్చాప్యజాయత. నటశేఖరుడు, నటనా సార్వభౌముడు అనేటువంటి బిరుదులు ఏమన్నా ఉంటే మా రామచంద్రమూర్తికి ఇవ్వాలి. మానుష విగ్రహాన్ని ధరించినటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు తను సీత కోల్పోయింది కాబట్టి ఏడుస్తున్నట్లుగా, బాధపడుతున్నట్లుగా కనిపించడానికి, దానికి ఎంత సహజంగా నటించగలిగితే అంత గొప్ప, అంత నటుడు అవుతాడు. భృశమావ్రజమానస్య తస్యాధో వామలోచనం ప్రాస్ఫురచ్చాస్ఖలత్రామో వేపదుశ్చాప్యజాయత. ఆయన నడవలేకపోతున్నారట, వణికిపోతున్నారట. కాలు జారి ఒకసారి కింద పడబోయి తుళ్ళుకుంటూ లేచాయట. ఇంకా నిలబడలేని వాడిలాగా, నడవలేని వాడిలాగా చాలా రకాలుగా ఆయన గడగడలాడిపోతూ బాధపడిపోతున్నారట రామచంద్రమూర్తి. మనకి స్కాంద పురాణంలో ఉమా సంహితలో ఒక చిన్న విషయం చెప్తారు. ఎందుకంటే రామచంద్రమూర్తి ఇలా ఏడుస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే, ఒక స్త్రీ కోసం, ఒక అబల కోసం రామచంద్రమూర్తి ఇలా ఏడిచాడు కదా, ఆయనేం దేవుడండి అని మనకు అనిపిస్తుంది. ఆయన ఎందుకు దేవుడు ఎలా ఏడ్చినప్పటికీ మన కారణం తెలియాలంటే, స్కాంద పురాణం ఉమా సంహితలోని దేవతలతోటి విష్ణుమూర్తి చెప్పిన మాట ఉంటుంది. ఏం చెప్పారు విష్ణుమూర్తి దేవతలతోటి? అహం దాశరథిర్భూత్వా హన్మి రావణమాహవే. నేను దాశరథినై రావణాసురుని యుద్ధంలో సంహరిస్తాను. శ్రీమద్ రామావతారేస్మిన్ అజ్ఞవత్ క్రియతే మయా. రామావతారంలో నేను ఏమీ తెలియని వాడి వలె, అమాయకుని వలె, మామూలు మానవుని వలె ప్రవర్తిస్తాను. తత్ర శంకా న కర్తవ్యా సర్వజ్ఞేనాపి మాయయా. నేను అలా చేశాను కాబట్టి నేను విష్ణువునా కాదా, నేను నిజంగా మనిషినేమో అని మీకు అనుమానం వచ్చేంత బాగా నటిస్తాను నేను. అది చూసి మీరెవరూ కంగారు పడిపోయి నేను నిజంగా విష్ణువునా కాదనే సందేహం మీరెవరూ తెచ్చుకోకండి. మన్మాయా మోహితం రక్షో మనుష్యం మాం అవేక్ష్యతి. నా మాయ చేత రాక్షసులందరికీ మాత్రం నేను మనుష్య రూపంగానే కనిపిస్తాను. ఏం చేసినా మనుష్యుడిలాగే, అమాయకుడిలాగే, బలహీనుడిలాగే కనిపించేయడానికి నేను నటిస్తాను. అన్యథా తస్య సానూనం న భవేద్యత్ర కుత్రచిత్. ఇలా గనక నేను నటించకపోతే పని జరగదయ్యా. కాబట్టి నేను ఇలా నటిస్తాను, మానవుడిలా కనిపించడానికి ప్రయత్నిస్తాను, చాలా అమాయకుడిలా ఉంటాను, అవసరమైతే ఏడుస్తాను. మీరు నన్ను చూసేవి కంగారు పడిపోవద్దు. నిజంగా విష్ణుమూర్తేనా అని మీరు బయలుంచి చూస్తూ కంగారు పడిపోకండి, నేనే ఇలాగ నేను వేషాలు వేస్తాను అని విష్ణుమూర్తి దేవతలతో చెప్పినట్లు మనకి స్కాంద పురాణంలో కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఏడవబోతున్నారు. ఇంకా ఏడుపు దగ్గర రాలేదండి.
బాధలో ఉన్నారు అంతే, దుఃఖం ఇంకా మొదలెట్టలేదు. నిజంగా దుఃఖిస్తున్నప్పుడు మనకి అనుమానం వస్తుంది, ఇంత స్త్రీలోత్తమా, ఒక్క స్త్రీ కోసం ఇంత ఏడుపా అనిపిస్తుంది. అలా అనిపించకుండా మనకి చెబుతూ ఉన్నారు. ఉపాలక్ష్య నిమిత్తాని సోశుభాని ముహుర్ముహు అపిక్షేమం ను సీతాయా ఇది వై వ్యాజహారచ. సీతకేం కాలేదు కదా, సీత బాగానే ఉంటుంది కదా, సీత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కదా, సీత క్షేమంగానే ఉంటుంది కదా, రాక్షసులు తినేయరు కదా అని మాటి మాటికి ప్రతి 2 నిమిషాలకి ఒకసారి అంటూనే ఉన్నారట. ఎటు చూసినా కూడా అదిగో అదేదో నాకు ఆ అవసరం కనపడుతోంది, ఇదిగో ఇలా పెట్టేదో ఇలా ఎగిరింది, అదేదో తూతూ పెట్టేదో అరిచింది, నాకు ఇదిదో అపశకునం అనిపిస్తోంది అని ఏది కనపడితే దాన్ని అపశకునంగా భావిస్తున్నారు. సీత క్షేమంగా ఉందా లేదా అని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉన్నారు. త్వరమాణో జగామాథ సీతా దర్శన లాలసః శూన్యమావసధం దృష్ట్వా బభూవోద్విగ్నమానసః. ఆయన మిక్కిలి త్వరపడుతున్న వారై ఆ ఆశ్రమంలో అంతా కూడా తిరిగినటువంటి వారై శూన్యమైనటువంటి ఆశ్రమాన్ని చూసి ఉద్విగ్నమైనటువంటి మనసును పొందారు. ఉద్భ్రవన్నివ వేగేన విక్షిపన్ రఘునందనః తత్ర తత్ర ఉటజస్థానం అభివీక్ష్య సమంతతః. వాల్మీకి మహర్షి ఎంత అందంగా గొప్పగా రాస్తారంటే, ఉద్భ్రమన్ ఇవ వేగేన, ఆ వేగంతో భ్రమించిపోతున్నవాడే, కదిలిపోతున్నవాడి వలే, కదిలిపోతున్నవాడు కాదు, కదిలిపోతున్నవాడి వలే. ఈ ఇవ అనేటువంటి శబ్దం ప్రతి శ్లోకానికి పక్కన పెట్టుకోవాలి మనం. కదిలిపోతున్నవాడి వలే, ఏడుస్తున్నవాడి వలే, భయపడిపోయిన వాడి వలే, సీత మీద ప్రేమను ఒలికిస్తున్న వాని వలే, అన్ని వలే. ఏదీ నిజం కాదు. ఎక్కడి దాకా నిజం కాదంటే ఆఖరి శ్లోకంలో మళ్ళీ 36వ శ్లోకం చివరిలో మళ్ళీ ఇవ అంటాడు. ప్రతి శ్లోకానికి కూడా ఆ చివరి నుంచి ఈ చివరకు ఇవ అని పెట్టుకోవాలి. బాధపడుతున్న వాడి వలే ఉన్నారు కానీ బాధపడటం లేదు అని అర్థం. అది చెప్పడానికి ఏమన్నారు, ఇవా బాధపడుతున్న వాడి వలే, బాధపడుతున్న వాడిలా. ఉద్భ్రమన్నివ వేగేన విక్షిపన్ రఘునందనః తత్ర తత్ర ఉటజస్థానం అభివీక్ష్య సమంతతః. అటు ఇటు తిరుగుతున్నారు, చూస్తున్నారు, మొత్తం అంతా సీత కోసం వెతుకుతూ ఉన్నారు. తదర్శ పర్ణశాలాంచ రహితాం సీతయా తదా శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీవివా. ఆయన సీతారహితమైనటువంటి ఆ పర్ణశాలను చూశారు. ఎలా ఉంది? శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీమివ. పద్మిని అంటే పద్మములు కలిగినటువంటి సరోవరం, దాని పేరు పద్మిని. అటువంటి హేమంతకాలంలో పద్మములన్నీ ముడుచుకుపోయినటువంటి, పాడుపడిపోయినటువంటి శ్రియా విరహితాం, లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి, ఏమీ శోభ లేనటువంటి ఒక తటాకము వలె ఉన్నటువంటి పర్ణశాలని ఆయన చూశారు. రుదంతమివ, రుదంతం ఇవ, ఏడుస్తున్నవాడి వలె అంతే. రుదంతమివ వృక్షైశ్చ మ్లాన పుష్పమృగద్విజం శ్రియావిహీనం విధ్వస్తం సంత్యక్త వనదేవతం. అది సమస్తమైనటువంటి వనదేవతలు వెళ్ళిపోయి, శోభనంతటినీ కోల్పోయి, వనలక్ష్మి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఉన్నట్లుగా ఉన్న ఎండిపోయినటువంటి వృక్షములతో ఉన్నటువంటి, ఏ మృగములు ఏ పక్షులు లేనటువంటి పాడుబడిన అడవి వలె ఉన్నటువంటి ఆ పర్ణశాలని ఆయన చూశారు. విప్రకీర్ణాజీనకుశం విప్రవిద్ధ భృషీకటం దృష్ట్వా శూన్యం నిజస్థానం విలలాప పునః పునః. ఆశ్రమం నుంచి బయటకు వస్తూ మళ్ళీ చూస్తే ఆ పక్కనన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆయన కూర్చునేటువంటి ఆసనం చెల్లాచెదురుగా ఒకచోట పడి ఉంది, ఆయన కమండలం ఒకచోట పడి ఉంది, ఆయన జపం చేసుకునేటువంటి ఇంకో చోట ఉన్నాయి. మొత్తం అంతా చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే ఆయన ఒక కేక పెట్టారు. హృతా మృతా వా నష్టా వా భక్షితా వా భవిష్యతి నిలీనాప్యథవా భీరూరథవా వనమశ్రితా. లక్ష్మణ, నాకు ఇంకా అనుమానం వస్తుందయ్యా. హృతా, మొట్టమొదటి డౌట్ అదే. కిడ్నాప్ చేయబడిందా? ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? దొంగిలించారా? మృతావా, మరణించిందా? మరణించింది అని చెప్పడానికి చాలా ఆధారాలు కావాలి. ఒక వ్యక్తి కనపడకపోయినంత మాత్రాన మరణించాడంటే పోలీసులు ఒప్పుకోరు. మరణించింది అని చూపించాలి అంటే శరీరం కనపడాలి,
దాని తాలూకు లక్షణాలని తెలియాలి. అందుకే ఈయన వృతా మొట్టమొదటి కనపడటం లేదని కానీ ఎవరో దొంగిలించి తీసుకెళ్ళిపోయారు, లేదా మృత మరణించి ఉంటుంది, నష్టావా భక్షితావా ఎవరో తినేసి ఉంటారు, ఏ రాక్షసుడో, భవిష్యతి నిలీనాప్యథవా భీరూరథవా వనమాశ్రిత. కాబట్టి నిలీనావా నన్ను ఏడిపించడం కోసం ఎక్కడో దాక్కుని ఉంటుందయ్యా, ఇక్కడే ఉంటుంది సీతమ్మ తల్లి, ఎక్కడికి వెళ్ళదు, నన్ను వదిలే సీతమ్మ తల్లి ఎలా పెడుతుందయ్యా, నిలీనావా ఎక్కడో దాక్కుందేమో ఈ వనంలో. గతాపి చేతుం పుష్పాణి ఫలాన్యపి చ వా పునః అథవా పద్మినీం యాతా జలార్థం వా నదీం గతా. మారీచుడు సీతమ్మ తల్లి కనపడినప్పుడు దృశ్యం ఏమిటంటే, ఆశ్రమం యొక్క వెనక భాగంలో పువ్వులు కోసుకోవడానికి వెళ్ళింది సీతమ్మ తల్లి. ఆ పువ్వులు కోసుకోవడానికి ఆవిడ వచ్చిన సమయంలో అటు ఇటు తిరుగుతూ ఆ బంగారు ప్లేడి కనపడింది. అదే ఆఖరిసారి రామచంద్రమూర్తి గుర్తు. కాబట్టి అప్పుడు నన్ను సాగనంపై హడావుల్లో పువ్వులన్నీ పూర్తిగా కోసి ఉండదు, ఆశ్రమం వెనకవైపు వెళ్ళి పుష్పాణి ఫలాన్యపి చ వా పునః మళ్ళీ కొన్ని పువ్వులు కోసుకుందామనో, మళ్ళీ కొన్ని ఫలాలు ఏమైనా కోసుకుందామనో వెళ్ళి ఉంటుంది. లేదా పక్కనే గోదావరి ఉంది, తటాకములు ఉన్నాయి, అక్కడ జలార్థం వా నీళ్లు తెచ్చుకుందామని అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇంట్లో లేదంటే ఎవరో ఎత్తుకుపోయినట్టే, చనిపోయినట్టే, అబ్బాయి లేదు, ఆవిడ నీళ్లు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉంటుంది అంతే. యత్నాత్ మృగయమాణస్తు నాససాదవనే ప్రియాం శోకరక్తే క్షణ శోకాదున్మత్త ఇవ లక్ష్యతే. ఎంత వెతికినప్పటికీ కూడా సీతాదేవి కనపడకపోయేటప్పటికి రామచంద్రమూర్తి ఉన్మత్త లక్ష్యతే, ఉన్మత్తుడుగా కనిపిస్తున్నాడు. ఉన్మత్తుడా అంటే ఉన్మత్త ఇవ లక్ష్యతే, పిచ్చివాడేమో అనిపించేలా కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఏడుస్తున్నాడేమో అనిపించేలా ఉంటారు, బాధపడుతున్నారేమో అనిపించేలా ఉంటారు. బాధపడరు, ఏడవరు, పిచ్చివాడుగా ఉండరు. అందుకని ఆ ఇవ అనేటువంటి మాట అలా వాడతారు. వృక్షాత్ వృక్షం ప్రధావన్ సహ గిరేశ్చాద్రిం నదాన్ నదీం బభూవ విలపన్ రామః శోక పంకార్ణవప్లుతః. వృక్షాత్ వృక్షం ప్రధావన్, ఒక చెట్టు దగ్గర నుంచి ఒక చెట్టు దగ్గరికి పరిగెడుతున్నారు. పెద్ద పెద్ద చెట్లవి, ఆ చెట్టు వెనకాల దాక్కుందేమో అని భయం, దాని చుట్టూ తిరుగుతున్నారు. అభివే ఇక్కడ లేదనుకుంటున్నారు. మరో పక్క చెట్టు దగ్గరికి పరిగెడుతున్నారు, అక్కడ దాన్ని చుట్టూ ముట్టుకుని చూస్తున్నారు. అలాగే ఒక కొండ ఎక్కుతున్నారు, మళ్ళీ దిగుతున్నారు, పక్క కొండ ఎక్కుతున్నారు, మళ్ళీ దిగుతున్నారు, ఒక నది దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ ఇంకో నది దగ్గరికి వెళ్తున్నారు. బభూవ విలపన్ రామః శోక పంకార్ణవప్లుతః. శోకం అనేటువంటి పంకం పూర్తిగా అంటుకుపోయినటువంటి, శోకం అనే బురదలో కూరుకుపోయినటువంటి వారై ఏడుస్తూ ఉన్నారు. విలపన్ ఏడుస్తూ ఉన్నటువంటి వారే ఉన్నారు. ఆయన ఇంకా విప్రలంభం మొదలెట్టారు. అంటే ప్రియురాలికి దూరమైనటువంటి ప్రియుడు పడే బాధ, లేదా ప్రియుడికి దూరమైనటువంటి ప్రియురాలు పడేటువంటి బాధ, ఆ విరహానికి విప్రలంభం. అది ఒక అందమైనటువంటి రసం. అదొక పద్ధతిలో ప్రియాప్రియుల యొక్క శృంగార విశేషం అది. అపికాచి త్వయా దృష్టా సా కదంబ ప్రియా ప్రియా. ఇది మనకి గోపగోపీ జనుడు శ్రీకృష్ణుడు దూరమైనప్పుడు మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే మల్లియలారా అంటూ ఏ రకంగా అడుగుతారో బహుశా ఇది నాంది వాళ్ళకి నేర్పింది రామచంద్రమూర్తి. ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి అడగడం, నువ్వు కానీ చూసావా, నీ వెనకాల కానీ దాక్కుందా, నీతో ఏమైనా చెప్పిందా. ఇలాగా వాటిలోని అవి సజీవమైనటువంటివి అయితే కాదు, వృక్షములు ప్రాణమన్న మళ్ళాగా మాట్లాడేటువంటివి కాదు. అయినప్పటికీ వాటిలో ఒక ప్రాణాన్ని ఆరోపించి, వాటిలో ఒక దైవత్వాన్ని ఆరోపించి, ఆ వనంలో ఉండేటువంటి వృక్షం వనదేవతలు కాబట్టి ఆ వనదేవతలతో మాట్లాడుతున్నట్టుగా ఆయన అడుగుతూ ఉన్నారు. అపికాచిత్ త్వయా దృష్టా సా కదంబ ప్రియా ప్రియా కదంబ యది జానీషే శంస సీతాం శుభాననాం. కదంబ, ఓ కదంబ వృక్షమా. మొట్టమొదటి కదంబం దగ్గరికి వెళ్ళారు. కదంబ వన ప్రియా అయినటువంటి ఆవిడ, నువ్వు చూసావా కదంబమా? ఎందుకంటే ఆవిడ కదంబ వన ప్రియా కాబట్టి నీ దగ్గరికి వస్తుంది అస్తమానం, నువ్వు చూసే ఉంటావు, నీకు కనపడే ఉంటుంది. శంస చెప్పు, ఎక్కడికి వెళ్ళింది మా ఆవిడ? స్నిగ్ధ పల్లవ శంకాశ పీత కౌశేయవాసిని శంసస్వ యది వా దృష్టా బిల్వ సమస్తని. ఓ బిల్వవృక్షమా, అందమైనటువంటి మా సీతాదేవి స్నిగ్ధ పల్లవ శంకాశ, అప్పుడే వచ్చినటువంటి లేత చిగుళ్ళ వలె
మిక్కిలి సుకుమారమైనటువంటి నా సీతమ్మ తల్లి పీత కౌశేయవాసిని. ఈయన బయటికి వెళ్ళేటప్పుడు ఆవిడ కట్టుకున్న చీర గుర్తుంది ఈయనకి. పీత కౌశేయవాసిని, పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నటువంటి మా ఆవిడ పట్టుచీర కట్టుకుంది, అది కూడా పసుపు రంగు పట్టుచీర. ఎర్ర రంగు పట్టుచీర కట్టుకున్న వారు కనపట్టలేదు అని అంటుంటారు. లేకపోతే ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు సారా చొక్కా వేసుకున్నాడు అని చెప్తారు. అలాగే ఈయన అడుగుతున్నారు, పసుపు పట్టని పసుపు రంగు కల పట్టుచీర కట్టుకున్నటువంటి మిక్కిలి సుకుమారమైనటువంటి ఆమె సీతమ్మని బిల్వా యదివా దృష్టా శంసస్వ, ఒకవేళ నువ్వు కానీ చూస్తే ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో నాకు చెప్పవు అని బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళారు ఆయన. అథవా అర్జున శంసత్వం ప్రియాం తామర్జున ప్రియాం జనకస్య సుతాభీరు యది జీవతి వానవా. ఓ అర్జున వృక్షమా, నువ్వు మా సీతమ్మని చూసావా? ఆవిడకి అర్జున ప్రియా ఆవిడ. కాబట్టి జనకస్య సుత, జనక మహారాజు గారి కోడలు. పోనీ ఇలా చెప్తే తెలుస్తుందేమో, మీ ఆవిడ నేను ఎప్పుడు చూడలేదండి అంటే, అయ్యో చూడకూడదు, జనక మహారాజు గారు వాళ్ళ అమ్మాయి అయ్యా. ఓహో జనక మహారాజు అయితే అందరికీ తెలుసు, ఆవిడ మీ ఆవిడ నేను చూడలేదండి అయినా సరే అని అర్జున వృక్షం దగ్గరికి వెళ్ళి జనకస్య సుతాభీరు యది జీవతి వానవా, చూడకపోవడం కాదు, అసలు బతికుందో లేదో చెప్పమ్మా తల్లి అని చెప్పి అర్జున వృక్షాన్ని ఆయన అడుగుతున్నారు. కకుభ కకుభోరుం తాం వ్యక్తం జానాతి మైథిలీం యథా పల్లవ పుష్పాఢ్యో భాతి హ్యేష వనస్పతి. ఆయన కకుభ మద్ది చెట్టు, ఓ మద్ది చెట్టు కకుభోరుం తాం, అందమైన స్త్రీని కకుభోరు అని పిలుస్తారు. అంటే మద్ది చెట్టు వంటి తొడలు కలిగినటువంటి కాళ్ళు కలిగినటువంటి ఆవిడ మిక్కిలి అందమైన స్త్రీ అని అర్థం. కకుభోరు అయినటువంటి సీతమ్మ తల్లి, ఓ కకుభమా నువ్వు ఆవిడ్ని చూశావా? యథా పల్లవ పుష్పాఢ్యో భాతి హ్యేష వనస్పతి భ్రమరైరుపగీతశ్చ యథా ద్రుమవరోహ్యయం ఏష వ్యక్తం విజానాతి తిలక తిలక ప్రియాం. ఓ తిలక వృక్షమా, తిలక ప్రియా, తిలకం పెట్టుకోవడంలో మిక్కిలి ఆనందం కలిగినటువంటి మా సీతమ్మ తల్లిని నువ్వు ఎప్పుడైనా చూసావా తిలక వృక్షమా? అశోక శోకాపనుద శోకోపహత చేతసం త్వన్నామానం కురు క్షిప్రం ప్రియా సందర్శనేన మాం. ఓ అశోక వృక్షమా, నన్ను నీ పేరు కలవాడిగా చేయి తల్లి. అంటే నేను కూడా శోకాన్ని పోగొట్టుకునేలా చెయ్యి. ఇతని పేరు అశోకుడు అంటే శోకం లేనివాడు అని అర్థం. నీ పేరు పెట్టుకునేలా నన్ను అనుగ్రహించదల్లి, నేను కూడా శోకం లేనివాడిని అయ్యేలా చూడు. అశోక శోకాపనుద, నా శోకాన్ని తొలగించు. శోకోపహత చేతసం త్వన్నామానం కురు క్షిప్రం ప్రియా సందర్శనేన మాం. మా ఆవిడ ఎక్కడుందో చూపించి నీ పేరు పెట్టుకునే అవకాశం నాకు ఈ తల్లి అని అశోక వృక్షాన్ని అడుగుతున్నారు ఆయన. యది తాళత్వయా దృష్టా పక్వతాళ ఫలస్థనీ కథయస్వ వరారోహాం కారుణ్యం యది తే మయి. ఓ తాడి చెట్ట, చెట్లన్నింటిలో కూడా చాలా అధవాహమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి చెట్టు ఇది తాడి చెట్టు అంటే. ఎందుకంటే అందులోని దాని నుంచి వచ్చినటువంటి విషయాలు ఏవి కూడా సత్పురుషులు స్వీకరించేటువంటివి కాదు, అది సాత్విక ఆహారం కాదు, బాగా తామసమైనటువంటి వ్యవహారం. కాబట్టి పెద్దవాళ్ళు చాలామంది తాటి వృక్షం యొక్క తాటి పండును కానీ తాటి తాండ్రని కానీ తాటి ముంజలు కానీ ఇలాంటివి వాళ్ళ దగ్గరికి రానివ్వరు. ఎందుకంటే అది నిషేధం చాలామంది శ్రోత్రియులైనటువంటి పెద్దలకి కొందరికి. దాని దగ్గరికి కూడా వెళ్ళి ఆయన బతిమాలుతున్నారు. ఓ తాళవృక్షమా, ఎప్పుడైనా చాలా అందమైనటువంటి సీతను ఏమైనా చూసావా? కారుణ్యం యదితే మయి, నా మీద ఏమాత్రమైన దయ ఉంటే చూశానండి, ఆ పలానా అలా చోటకి వెళ్ళిందండి, ఇలా చోటకి నువ్వు చూసింది నాకు చెప్పు తల్లి. యది దృష్టా త్వయా సీత జంబు జంబో జంబూ ఫలోపమాం ప్రియాం యది విజానీషే నిశంకం కథయస్వమే. జంబూ ఫలోపమాం, జంబూ ఫలంలా మిక్కిలి స్నిగ్ధమైనటువంటి ఆకారం కలిగినటువంటి మా సీతమ్మ తల్లిని ఓ జంబూ వృక్షమా నువ్వు కానీ చూసావా? ప్రియాం యది విజానీషే, ఆవిడ ఎక్కడుందో నీకు తెలిస్తే కనుక నిశంకం కథయస్వమే, ఏమీ శంక లేకుండా నేను ఏమనుకుంటానో అనుకోకుండా నాకు చెప్పు ఏం జరిగిందో. అహోత్వం కర్ణికారాధ్య సుపుష్పై శోభసే భృశం కర్ణికారా ప్రియా సాధ్వీ శంస దృష్టా ప్రియాయది. ఓ కర్ణికార పుష్పమా, ఆ పుష్పాన్ని కోసి చెవుల్లో పెట్టుకుంటారు ప్రతిసారి, అదొక అలంకారప్రాయమైనటువంటి పుష్పం. సీతమ్మ కర్ణికార ప్రియా,
కర్ణికార పుష్పాలని రోజు అలంకరించుకునేది. కాబట్టి నీకు ఆవిడకి చాలా స్నేహం ఉంటుంది. ఓ కర్ణికార వృక్షమా, సీతమ్మ తల్లిని చూసావా నువ్వు? ఆవిడకి నీకు స్నేహం కదా, నువ్వు ఆవిడ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళిందో నాకు చెప్పు తల్లి. శంస దృష్టా ప్రియా ఇది, ఒకవేళ మా ఆవిడ్ని చూస్తే గనక చెప్పు. చూత నీపమహాసాలాన్ పనసాన్ కురవాన్ ధవాన్ దాడిమాన్ అసనాన్ గత్వా దృష్ట్వా రామో మహాయశాః. ఇదే పరిస్థితి, ఏ చెట్టును చూసినా ఇదే పరిస్థితి. మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు, సాల వృక్షం దగ్గరికి వెళ్ళాడు, పనస చెట్టు దగ్గరికి వెళ్ళారు, దానిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరినీ బతిమాలుతున్నారు, సీతమ్మని కనుక చూస్తే మీరు నాకు చెప్పండి. మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తథా. కేతకి మొగలి పుష్పం, చంపక పుష్పం, మాధవి మల్లిక. పృచ్ఛన్ రామో వనే భ్రాంతః ఉన్మత్త ఇవ లక్ష్యతే. ఉన్మత్తుని వలె ఆయన ఈ రకంగా చెట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ అథవా మృగశాపాక్షీం మృగజానాసి మైథిలీం, అలా వెళుతూ ఒక లేడీ కనపడింది. లేడీ కనపడగానే ఆయనకి ప్రాణం ఉవ్వెత్తున లేచి వచ్చింది. ఒక లేడీ కోసం కాదు ఆవిడ వెంపరలాడిపోయింది. లేడీలన్నిటికీ సీతమ్మ అంటే ఇష్టం, ఎందుకంటే వాటికి ఎప్పుడు కంపారిజన్. మా కళ్ళు బాగుంటాయా, నీ కళ్ళు బాగుంటాయా చూద్దామని అన్ని లేళ్ళు వస్తాయి. ఒకసారి నీ కళ్ళంత చంచలమైనటువంటి అందమైనటువంటి కళ్ళు మాకు ఇవ్వలేదే ఆ బ్రహ్మదేవుడు అనుకుని బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళి చెప్తాయి వాళ్ళ జాతి వాళ్ళకి, సీతమ్మను ఒక ఆవిడ కళ్ళంటే ఆవిడవయ్యా, మనవి ఒక కళ్ళే అని. మళ్ళీ ఎవరిని చూడడానికి వస్తాయి. కాబట్టి సీతమ్మకి మృగములతో చాలా పరిచయం ఉంది. కాబట్టి అథవా మృగశాపాక్షీం మృగజానాసి మైథిలీం, ఒక లేడి పిల్ల కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి మా సీతమ్మ తల్లిని మీరు కానీ చూశారా ఓ లేండ్లారా, ఓ మృగములారా. మృగ విప్రేక్షణీ కాంత మృగీభిస్సహిత భవేత్. ముఖ విప్రేక్షణి అంటే మృగవత్ వివిధం ప్రేక్షతి ఇది మృగ విప్రేక్షణి. మృగము వలె ఇటు అటు కళ్ళు తిప్పుతూ అంతటా చూస్తూ భయంగా ఉన్నట్లుగా అందంగా కళ్ళు తిప్పేటువంటి మా సీతమ్మ తల్లిని ఎప్పుడూ మీతోటే ఆడుకుంటూ ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది, మాకు చెప్పండి ఎక్కడుంది. సా గజనాసోరు యది దుష్టా త్వయా భవేత్ తాం మన్యే తాం తుభ్యం ఆఖ్యాహి వరవారణ. పెద్ద ఏనుగు దగ్గరికి వెళ్ళారు. ఏనుగు దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగుకి నమస్కరించి ఆయన అడుగుతున్నారు, గజ ఓ ఏనుగా, సా గజనాసోరు ఏనుగు తొండము వంటి తొడలు కలిగినటువంటి స్త్రీ అని వర్ణిస్తారు అందమైన స్త్రీని. కాబట్టి ఆ గజనాసోరు అయినటువంటి వాడు నీకు ఎంత గొప్పదనం తెచ్చిపెట్టింది చూడు సీతమ్మ తల్లి. నీ తొండముతో పోల్చుకోదగినటువంటి అవయవం ఒకటి ఆవిడకి ఉన్నది అంటే నీకెంత అదృష్టమే తల్లి. కాబట్టి ఓ ఏనుగా నువ్వు గజనాసోరు అయినటువంటిది ఆ సీతమ్మ తల్లిని యది దృష్టా త్వయా భవేత్, ఒకవేళ పొరపాటునో గ్రహపాటును నువ్వు కనుక చూసి ఉన్నట్లయితే తాం మన్యే విదితాం తుభ్యం ఆఖ్యాహి వరవారణ, నాతో చెప్పవా సీతమ్మ తల్లి ఎక్కడికి వెళ్ళిందో నాతో చెప్పవా. శార్దూల యది సా దృష్టా ప్రియా చంద్ర నిభానన మైథిలీ మమ విశ్రబ్ధం కథయస్వనతే భయం. ఓ శార్దూలమా, సీతమ్మని ఎక్కడైనా చూసావా? చంద్ర నిభానన, చంద్రుని వంటి అందమైనటువంటి ముఖము కలిగినటువంటి మా ఆవిడని ఎప్పుడైనా చూసావా? ముందు అడిగారు, యది సా దృష్టా, ఆవిడని చూసావా? ఎవరండి ఆవిడ? ప్రియా, నాకు చాలా ఇష్టమైన ఆవిడ. మీకు చాలా ఇష్టమైన వాడు బోర్డు మంది ఉండొచ్చు, ఆవిడ ఎలా ఉంటుందో చెప్పకుండా చూసావా అంటే ఎలాగా? చంద్ర నిభానన, చంద్రుని వంటి అందమైన ముఖం వంటి ముఖం కలిగిన ఆవిడయ్యా. అంతేగాని ఆవిడకి పేరు ఊరు ఉండదా? మైథిలి, మిథిలా నగరపు రాకుమారయ్యా ఆవిడ. మైథిలి మమ విశ్రబ్ధం కథయస్వనతే భయం, ఏమీ భయపడకుండా చెప్పు. ఏదో నువ్వు పులి కాబట్టి ఏమంటే పొరపాటున ఆకలిసిందండి తినేశానని చెప్తావా, ఏం పర్వాలేదు, నిన్నేం చేయను నేను. కానీ నాకు ఆవిడ ఎక్కడుందో చెప్పు, ఎలా ఉందో చెప్పు నువ్వు చూసుంటే. ఓ శార్దూలమా, కంధావసి ప్రియే దూరం దృష్టాసి కమలేక్షణే వృక్షేణాచ్ఛాద్య చాత్మానం కిం మాం న ప్రతిభాషసే. ఇంకా రామచంద్రమూర్తికి ఆ దుఃఖంలో ఉన్మాదమైనటువంటి స్థితిలో ప్రతి చోట సీతమ్మ తల్లే కనపడుతోంది. ఎక్కడ చూసినా సీతమ్మ తల్లే కనపడుతోంది. ఆయన అరుస్తున్నారు, కంధావసి ప్రియే దూరం, సీత ఎక్కడికి వెళ్ళిపోతున్నావు దూరంగా అని చెప్పి ఆయన వెనకాల పరిగెడుతున్నట్టుగా, ఒక్క నిమిషం ఆగు వస్తున్నా అని ఆవిడ వెనకాల పరిగెడుతున్నట్టుగా పరిగెడుతున్నారు. దృష్టాసి కమలేక్షణే, నేను చూసేశాను నిన్ను,
నువ్వు దాక్కోవడానికి ప్రయత్నించక సీత, నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను వస్తున్నాను అంటూ అటుపక్క పరిగెడుతున్నారు. వృక్షేణ ఆచ్ఛాద్య చాత్మానం కిం మాం న ప్రతిభాషసే. ఆ వృక్షం వెనకాల దాక్కుని నాతో మాట్లాడకుండా ఎంతసేపు ఉంటావు సీత, నాతో ఈ పరాచకాలు ఏమిటి నీకు, ఇదిగో వస్తున్నాను అంటూ వృక్షాలు వెనకాలకు వెళ్తున్నారు ఆయన. తిష్ట వరారోహి, ఆగాగా వెళ్ళిపోకు, నువ్వు పరిగెట్టగలగ సీతమ్మ. నతే అస్తి కరుణామయి, నా మీద కరుణ లేదా సీత, నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయానని కోపమా నా మీద, అలా పారిపోతున్నావు ఏంటి నా దగ్గర నుంచి. నాత్యర్థం హాస్యశీలాసి కిమర్థం మాముపేక్షసే. హాస్యానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది సీతమ్మ, ఒక పరిమితి ఉంటుంది. అది దాటి హాస్యం చేయడం అందంగా ఉండదు. చేసిన హాస్యం చాలు, నన్ను నవ్వించడానికి నువ్వు చేసిన ప్రయత్నం చాలు. నువ్వు దూరంగా వెళ్ళిపోతే నేను ఎలా ఉంటానో చూద్దామని నువ్వు చేసినటువంటి చిన్న మ్యాజిక్ లాంటిది ఏదైతే, ట్రిక్ ఏదైతే ఉందో, గిమ్మిక్ ఏదైతే ఉందో అది చాలు. కాబట్టి కిమర్థం మాముపేక్షసే, ఎంతసేపు నేను ఇలా ఉపేక్ష చేస్తావు. పీత కౌశేయకేనాసి సూచితావరవర్ణిని ధావంచపి మయా దృష్టా తిష్ట యద్యస్తి సౌహృదం. లక్ష్మణ చూసావా, పసుపచ్చని పట్టు జరిగినటువంటి చీటం అవి అటుపక్క వెళ్ళింది, అక్కడిపక్క తిరిగి అటుపక్క నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. గబగబా మనం వెళ్ళి ధావంచపి మయా దృష్ట, ఆవిడ పరిగెడుతున్నట్టుగా నడుస్తూ వెళ్ళిపోతుంది. మయా దృష్ట, నేను చూశాను. తిష్ట యద్యస్తి సౌహృదం. సీత, నువ్వు కాసేపు ఆగు, నేను చూసేశాను, నువ్వు దొరికిపోయావు నాకు, నువ్వు ఇంకా ఆటలాడడం వల్ల ఉపయోగం లేదు, మరిద్దరికీ దాగుడు మీద ఇంకా వద్దు. నైవసానూనమథవా హింసిత చారుహాసిని కృచ్ఛ్రం ప్రాప్తం నమాం నూనం యథోపేక్షితుమర్హతి. లేదు లేదు లేదు, సీతమ్మ లేదు, సీతమ్మ చనిపోయి ఉంటుంది, లేకపోతే నన్ను ఇంతసేపు దూరంగా ఉంచదు, నన్ను ఇంతసేపు ఏడిపించదు. కాబట్టి హింసిత, ఆవిడ హింసించబడి ఉంటుంది. కృచ్ఛ్రం ప్రాప్తం, నాకు పరమమైనటువంటి పాపం వచ్చింది, దౌర్భాగ్యం కలిగింది. వ్యక్తం సా భక్షిత బాలా రాక్షసై పిశితాశనః విభజ్య అంగాని సర్వాణి మయా విరహిత ప్రియా. నాకు ప్రియమైనటువంటి సీతమ్మ తల్లి నేను దూరంగా వెళ్ళిపోగానే కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, వేలుకి వేలు అన్ని భాగాలు విడదీసేసి ఒక్కొక్కటి చప్పరించుకుంటూ తినేసి ఉంటారు ఆ రాక్షసులు. నూనం తత్సుభదంతోష్టం సునాసం చారుకుండలం పూర్ణచంద్రమివగ్రస్తం ముఖం నిష్ప్రభతాంగతం. నేను దూరంగా వెళ్ళినప్పుడు ఆవిడకి ఇంతటి హాని జరుగుతూ ఉంటే ఆవిడ ముఖం ఎంత బాధపడుతూ ఉండేటువంటి ముఖమై ఉంటుందో, ఎంత వివర్ణమై ఉంటుందో కదా. మిక్కిలి అందమైనటువంటి దంతములతోటి పెదవులతోటి, అందమైనటువంటి కోటేరు లాంటి ముక్కుతోటి, ప్రకాశించేటువంటి కుండలములతోటి, పూర్ణచంద్రుడి వలె ఉన్నటువంటి సీతమ్మ తల్లి ముఖం ఎంత బాధపడుతూ వివర్ణమై ఉంటుందో కదా. సాహి చంపకవర్ణాభా గ్రీవా గ్రైవేయ శోభిత కోమలా విలపంత్యాస్తు కాంతాయా భక్షితా శుభా. పచ్చని సంపెంగ పువ్వు వంటి వర్ణం కలిగినటువంటి, మెడ కలిగినటువంటి సీతమ్మ తల్లికి మెడలో ఉన్నటువంటి హారములు ఉన్నాయే, అవన్నీ వేలాడుతూ ఉండగా, మిక్కిలి కోమలమైనటువంటి ఆవిడ ఏడుస్తూ ఉండగా, ఈ కంఠం దగ్గర కొరికేసి, మామూలుగా కంఠం దగ్గరే కొరుకుతాయి మృగాలు, ఏదైనా ఇంకో జంతువుని కానీ మనిషిని కానీ, ఇక్కడ వాయునాళం ఉంటుందని తెలుసు వాటికి, ఇది నొక్కేస్తే అయిపోతుంది, ఆ తర్వాత క్షేమంగా భోజనం చేయవచ్చు. కాబట్టి అందమైనటువంటి గ్రీవం కలిగినటువంటి ఈవిడికి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి కలిగింది కదా. నూనం విక్షిప్యమాణౌ తౌ బాహు పల్లవ కోమలౌ భక్షితౌ వేపమానాగ్రౌ సమస్తాభరణాంగదౌ. ఆవిడ మిక్కిలి పల్లవం వంటి మిక్కిలి కోమలమైనటువంటి బాహువులు భక్షితౌ, బాగా తినివేయబడి ఉంటాయి. సమస్త ఆభరణములు కలిగి, అంగదములు కలిగి, సమస్త ఆభరణములతో కూడినటువంటి చేతిని కూడా తినేసి ఉంటారు. మయా విరహిత బాలా రక్షసాం భోజనాయ వై. రాక్షసులకి భోజనం అయిపోయి ఉంటుంది నన్ను విడిచిపెట్టినటువంటి సీతమ్మ. సాత్తేనేవ పరిత్యక్త భక్షిత బహుబాంధవా. కాబట్టి పరిత్యక్త స్త్రీ ఇవ, విడిచిపెట్టబడినటువంటి ఒక స్త్రీ, ఒక అనాథ స్త్రీ, దిక్కులేనటువంటి స్త్రీ, రక్షించడానికి ఎవరూ లేరు. ఓ జటాయువు లేడు, తండ్రి దశరథుడు లేడు, మరిది లక్ష్మణస్వామి లేడు, భర్త రామచంద్రమూర్తి లేడు. అంతకన్నా అనాథ స్త్రీకి పట్టవలసిన గతి ఇంకేముంటుంది.
అలాగే అనాథలా ఉన్నటువంటి నా సీత, హా లక్ష్మణ మహాబాహో పశ్యసి త్వం ప్రియాం క్వచిత్, హా ప్రియే క్వగతా భద్రే, హా సీతేతి పునః పునః. లక్ష్మణ అని మళ్ళీ ఒక కేక పెడుతున్నారు. ఓ మహాబాహు లక్ష్మణ, సీతమ్మ ఎక్కడైనా కనపడిందయ్యా నీకు? హా ప్రియే, ఓ సీతమ్మ, క్వగత, ఎక్కడికి వెళ్ళావు? భద్రే, హా సీతే ఇది పునః పునః, నీకు భద్రమవుగాక, సీత ఎక్కడున్నావు నువ్వు అంటూ మాటిమాటికి ఆయన విలపిస్తూ ఉన్నారు. ఇత్యేవం విలపన్ రామః పరిధావన్ వనాద్వనం, క్వచిత్ ఉద్భ్రమతే వేగాత్ కచిత్ విభ్రమతే బలాత్. ఒక్కోసారి తూలిపోతూ ఉన్నారు, నిలబడలేకపోతూ ఉన్నారు తన కాళ్ళ మీద. ఒక వనం నుంచి ఒక వనానికి పరిగెడుతూ ఉన్నారు. క్వచిన్ మత్త ఇవ ఆభాతి, మళ్ళీ మత్తుని వలె ప్రకాశిస్తూ ఉన్నారు. కాంతాన్వేషణ తత్పర, సీతాన్వేషణ తత్పరులై ఆయన ఆ రకంగా తిరుగుతూ ఉన్నారు. స వనాని నదీ శైలాన్ గిరి ప్రస్రవణాని చ కాననాని చ వేగేన భ్రమత్య పరిసంస్థిత. ఆయన వనములు, నదులు, శైలములు, గిరులు అన్నీ కూడా మిక్కిలి వేగంగా పరిగెడుతూ ఉన్నారు, పిచ్చెక్కిన వాడు పరిగెట్టినట్టుగా ఓ చోటు నుంచి ఓ చోటికి. తథాస గత్వా విపులం మహద్వనం పరీత్య సర్వం త్వధమైథిలీం ప్రతి అనిష్ఠితాశస్స చకార మార్గణే పునః ప్రియాయాః పరమం పరిశ్రమం. ఆయన ఆ రకంగా ఆమె కోసం చాలా మిక్కిలి బాధపడుతూ పరిశ్రమ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దృష్ట్వా శ్రమపదం శూన్యం రామో దశరథాత్మజః రహితాం పర్ణశాలాం చ విధ్వస్తాన్యాసనాన్ని చ. మళ్ళీ పర్ణశాల లోపలికి వెళ్ళారు. అక్కడ చూస్తే ఆసనములన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి, ఆయన యొక్క ఆసనములు. ఆయన అవన్నీ కూడా చూశారు. అదృష్ట్వా తత్ర వైదేహీం సంనిరీక్ష చ సర్వశః. ఈయన వెతకడానికి వెళ్ళినప్పుడు ఆవిడ పని ముగించుకుని ఆవిడేదో గోదావరికి వెళ్ళి స్నానం చేస్తూ మరోటో చేసి మళ్ళీ వచ్చేసి ఆశ్రమంలో కూర్చుని ఉంటుంది, ఇంకా నా కోసం వేచి ఉంటుంది. పాపం నేను ఇంకా రాలేదేమో ఆవిడ కంగారు పడిపోతూ ఉంటుంది అనుకుని మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడ సీత కనపడక ఉవాచ రామ ప్రాకృష్య మిక్కిలి విలపిస్తూ ఉన్నవారై ప్రకృత్య రుచిరౌ భుజౌ, లక్ష్మణస్వామి రెండు భుజాల్ని పట్టుకుని క్వను లక్ష్మణ వైదేహి, చెప్పరా లక్ష్మణ, ఎక్కడికి వెళ్ళిందిరా సీతమ్మ తల్లి, ఎక్కడుందో చెప్పరా. కంవా దేవమితో గత, ఇక్కడి నుంచి నేను ఇప్పుడే మారీచుని తీసుకొస్తాను వెళ్ళానా, నువ్వు ఇక్కడే ఉన్నావా, నువ్వు వచ్చి 2 నిమిషాలే కదా అయింది, వెంటనే నా దగ్గర పరిగెత్తుకు వచ్చేసావు కదా, ఈ కాస్తలో ఏమైపోయిందిరా వైదేహి. కేన ఆహృతావా, ఎవరైనా దొంగిలించి పట్టుకుపోయారంటావా సీతమ్మని. సౌముత్రే భక్షిత కేనవా ప్రియా, లేదా ఏదైనా క్రూరములో వచ్చేసి ఆవిడ తినేసిందా, సంహరించిందా. వృక్షేణాచ్ఛాద్య యది మాం సీతే హసితుమిచ్చసి అలం తే హసితే నాద్య మాం భజస్వ సుఖితం. నన్ను నవ్వించాలని, నన్ను ఏడిపించాలని ఓ సీతమ్మ తల్లి నువ్వు ఇలాగ ఏదైనా వృక్షం వెనకాల దాక్కుని ఆడుకుంటూ ఉన్నట్లయితే నా మీద కరుణతోటి నీ ఆట చాలించి మాం భజస్వ, నన్ను కరుణించు, నన్ను నువ్వు దగ్గరకు తీసుకో. యై సహ క్రీడసే సీతే విశ్వస్తైర్మృగపోతకైః ఏతే హీనా త్వయా సౌమ్యే ధ్యాయంత్యాస్రావిలక్షణా. కాబట్టి ఏ మృగములతోటైతే నువ్వు ఇన్నాళ్ళు మృగపోతకైః, లేడి పిల్లలతోటైతే నువ్వు విశ్వస్తైః మృగపోతకైః అంటే చిరకాలము నుంచి లాలిస్తూ ఉండడం చేత బాగా పరిచయమైనటువంటి లేడి పిల్లల యొక్క తోటి నువ్వు ఏ రకంగా అయితే ఇన్నాళ్ళు ఆడేవో అవన్నీ కూడా నువ్వు ఇక్కడ లేక అశ్రు కలుష నేత్రాహ, అవన్నీ కూడా అశ్రావిలక్షణా, బాగా కళ్ళనీళ్ళు కారుస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి మృగాలన్నీ కూడా, నువ్వు కనపడటం లేదని. సీతాయా రహితోహం నైవ జీవామి లక్ష్మణ, లక్ష్మణ నేను ఇంక బతకనయ్యా, సీతమ్మ దగ్గర లేనటువంటి నేను, సీతను చూడకుండా ఉన్నటువంటి నేను నైవ జీవామి, జీవించను, నహి జీవామి. మృతం శోకేన మహతా సీతాహరణజేన మాం పరలోకే మహారాజో నూనం ద్రక్ష్యతి మే పిత. మరణిస్తాను కదా సీతమ్మ చూడకుండా, ఏమవుతుంది మరణిస్తే? పైకి వెళ్ళిపోతే అక్కడ ఎవరుంటారు? మా నాన్నగారు ఉంటారు. ఎరా అబ్బాయి వచ్చావా అని పలకరిస్తారు దశరథ మహారాజు గారిని. పలకరించి సీతాహరణజేన మహతా శోకేన మృతం మాం
పరలోకే మహారాజః నూనం ద్రక్ష్యతి మే పితా. తప్పకుండా నన్ను మా నాన్నగారు కలుసుకుంటారు, అక్కడ నన్ను పలకరిస్తారు. కథం ప్రతిజ్ఞాం సంస్కృత్య మయా త్వం అభియోజితః అపూరయిత్వా తం కాలం మత్సకాశమిహాగతః. నన్ను తిడతారు మా నాన్నగారు. ఎరా నువ్వు 14 సంవత్సరాలు వనవాసాలు చేయాలన్నానా, చేస్తానన్నావా, మధ్యలో ఇలా మరణించేసి నా దగ్గరికి వచ్చేసి ఏమిటి వనవాసం పూర్తి చేయకుండా అని అడుగుతారట తండ్రి గారు. వనవాసం పూర్తి చేయడం మానేసి నువ్వు ఎందుకు తొందరపడి మరణించి నా దగ్గరికి వచ్చేసావు అని చెప్పి దశరథ మహారాజు గారు అడుగుతారయ్యా నన్ను. కామవృత్తమనార్యం మాం మృషావాదినమేవ చ ధిక్ త్వామితి పరే లోకే వ్యక్తం వక్ష్యతి మే పితా. ఛీ అంటారు నాన్నగారు. నేను చెప్పిన పని ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నాను, నువ్వు 13 సంవత్సరాల చేసి మధ్యలో మానేసి నా దగ్గరికి వచ్చేసావు ఏదో పని ఉన్నట్టు అని చెప్పి తండ్రి గారు కేకలేస్తారయ్యా నన్ను. ధిక్ త్వాం ఇతి పరే లోకే వ్యక్తం వక్ష్యతి మే పితా వివశం శోకసంతప్తం దీనం భగ్నమనోరథం మామిహ ఉత్సృజ్య కరుణం కీర్తిర్నరమివానృజం. ఒకవేళ బతికి ఉన్నట్లయితే గనక వివసుడనై శోకసంతప్తుడనై దీనుడనై భగ్న మనోరథుడనై నన్ను ఇక్కడ కరుణ కీర్తి ఇవన్నీ కూడా వదిలేస్తాయి. ఎలా వదిలేస్తాయంటే కీర్తి నరమివానృజం. అబద్ధం చెప్పిన మనుష్యుణ్ణి కీర్తి ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుందట. అంటే అబద్ధం చెప్పడానికి ఎంత ప్రాముఖ్యత, నిజం చెప్పడానికి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో చూడండి. అబద్ధం చెప్పిన నరుణ్ణి కీర్తి వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతుంది ఆయనకి సమస్తమైనటువంటి సంపద కూడా. క్వగచ్చసి వరారోహే మాం నోత్సృజం సుమధ్యమే త్వయా విరహితశ్చాహం మోక్ష్యే జీవితమాత్మనః. క్వగచ్చసి వరారోహే, సీతా ఎక్కడికి వెళ్తున్నావు? మాం నోత్సృజ, నన్ను విడిచిపెట్టకు. త్వయా విరహితశ్చ అహం మోక్ష్యే జీవితమాత్మనః, నువ్వు లేనటువంటి నేను జీవించలేను, మరణిస్తాను. ఇతీవ విలపన్ రామః సీతా దర్శన రాలసః న దదర్శ సుదుఃఖార్తో రాఘవో జనకాత్మజాం. ఇంత విలపిస్తూ ఇంత వేడుస్తూ ఇంత వెతుకుతూ ఉన్నప్పటికీ కూడా సీతాదర్శన లాలసుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇతి విలపన్ ఇవ రామః, ఇలా ఏడుస్తున్న వాడి వలె సీతాదర్శన లాలసుడై ఎంత వెతికినప్పటికీ కూడా నదదర్శ, దుఃఖార్తుడైనటువంటి రామచంద్రమూర్తి రాఘవుడు జనకాత్మజని చూడలేదు. అనాసాదాయమానం తం సీతాం దశరథాత్మజం పంకమాసాద్య విపులం సీదంతమివ కుంజరం లక్ష్మణో రామమత్యర్థం ఉవాచ హితకామ్యయా. ఎంత చెప్పినప్పటికీ కూడా, ఎంత ఓదార్చుతున్నప్పటికీ కూడా ప్రయత్నం లేకుండా విలపిస్తున్నటువంటి రామచంద్రమూర్తికి సీదంతమివ కుంజరం, బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉన్నటువంటి ఒక మదపుటేనుగు ఎవరితో చెప్పుకోగలదు తన యొక్క బాధని. అటువంటి బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తిని చూసి లక్ష్మణస్వామి చెప్తూ ఉన్నారు, మా విషాదం మహాబాహో కురు యత్నం మయా సహా. చేసిన యాక్షన్ చాలన్నయ్యా అన్నాడు ఆయన. నువ్వు నటించిన నటన చాలయ్యా అన్నట్టుగా అన్నాడు ఆయన. మా విషాదం మహాబాహో, ఇంకా విషాదం చాలన్నయ్యా. కురు యత్నం మయా సహా, నాతో పాటు నువ్వు కూడా ప్రయత్నం చేయి, వెతుకుదాం. ఇదం చహి వనం శూరా బహుకందర శోభితం. మనం ఎంత వెతికాం, ఎంత ఉంది వనం, వనం అంతా వెతికేసి సీత కనపడలేనట్టు బాధపడిపోతానంటే ఇంకా చాలా ఉంది వెతకవలసింది. ప్రియకానన సంచారా వనోన్మత్తా చ మైథిలీ సావనం వా ప్రవిష్టా స్యాత్ నళినీం వా సుపుష్పితాం. సీతమ్మకి అడవులంటే చాలా ఇష్టం. ఆవిడ ఆఖరికి ఒకవేళ ఎప్పుడైనా గర్భవతి అయినా కూడా అడవుల్లో ఉండాలని అనుకుంటున్నారు, అంత ఇష్టం. అటువంటి ఆవిడ ఈ వనాలు, ఇంత పెద్ద పెద్ద వనాలు ఉంటే, ఇంత మంచి పుష్పాలు ఉంటే, ఇంతమంది వృక్షాలు ఉంటే వదిలేస్తుంది అనుకున్నావా అన్నయ్య? తిరుగుతూ ఉంటుంది ఎక్కడో, ఈ చెట్టు బాగుందని ఈ చెట్టు బాగుందని అలా దూరంగా ఎక్కడికో వెళ్ళి ఉంటుంది. వెతుకుదాం, వెతికితే దొరుకుతుంది. సా వనం వా ప్రవిష్టా స్యాత్ నళినీం వా సుపుష్పితాం. ఏదో బాగా పుష్పాలు ఉన్నటువంటి సరస్సు దగ్గర ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. ఇందులో పుష్పాలు భలే ఉన్నాయి అని చెప్పి అక్కడ కూర్చుని పోయి ఉంటుంది, తాను మర్చిపోయి ఉంటుంది. వెనక్కి రావడమే తెలియటం లేదు ఆవిడకి. సమయం గడిచిపోయిందనే విషయం కూడా ఆవిడకి గుర్తు ఉండదు. సరితం వాపి సంప్రాప్త మీన వంజుళ సేవితాం
స్నాతుకామా విలీనా స్యాత్ హాసకామా వనే క్వచిత్. హాసకామా మన ఇద్దరిని ఏడిపించడం కోసం లేదా మన ఇద్దరికి ఆట పట్టించడం కోసం ఈ రకంగా ఆవిడ ఏదో సరస్సు దగ్గరికి వెళ్ళి ఉంటుంది, అనేకమైనటువంటి చేపలు మొదలైనటువంటి ఉన్నటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. స్నాతుకామా అక్కడ స్నానం చేద్దామనే బుద్ధితో అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోయి ఉంటుంది. విత్రాసయితు కామావా లీనా స్యాత్ కాననే క్వచిత్. విత్రాసయితు కామా మన ఇద్దరిని భయపెట్టడం కోసం ఆవిడెక్కడో వనంలో ఉండిపోయి ఉంటుంది. జిజ్ఞాసమానా వైదేహి త్వాం మాం చ పురుషర్షభ. మనం ఏదో అనుకుంటున్నాం కానీ ఆవిడ కూడా మనం వెతుక్కుంటూనే ఉంటుంది అన్నయ్య. దారి తప్పిపోయి ఉంటుంది, ఎక్కడో మనం ఆవిడ కోసం వెతుకుతున్నాం, అలాగే ఆవిడ ఇంకో చోట మన కోసం వెతుకుతూ ఉందేమో. తస్యాహ్యన్వేషణే శ్రీమన్ క్షిప్రమేవ యతావహి. ఇంక నువ్వు అలాగే దిగులుగా దీనంగా మొహం పెట్టి కూర్చోకో చోట, లేచి నాతో పాటు రా, ఇద్దరం కలిసి వెతుకుదాం. వనం సర్వం విచినువాహ యత్ర సా జనకాత్మజ. సమస్తమైనటువంటి వనాన్ని కూడా మనం అంగుళం కూడా వెతుకుదాం. మన్యసేయది కాకుస్థ మాస్మసౌకే మనఃకృతా. నా మీద నీకేమన్నా నేను మంచి మాటే చెప్తాను, మా తమ్ముడు మంచివాడే తెలివైనవాడే అని అనుమానం నీకేమైనా కొంచెమైనా ఉంటే నా మీద నేను చెప్పినట్టు విను. చక్కగా సంతోషంగా రా, మన ఇద్దరం వెతుకుదాం, సీతమ్మ తీసుకుని వెనక్కి వద్దాం, ఎక్కడో ఉండే ఉంటుంది పక్కనే. ఏవ ముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన సమాహితః సహ సౌమిత్రేణ రామో విచేతుం ఉపచక్రమే అన్వేష్టం ఉపచక్రమే. మళ్ళీ వెతకడం కూడా మొదలెట్టారు, సీతమ్మ ఎక్కడుందని మళ్ళీ తిరగడం మొదలెట్టారు. తౌ వనాని గిరీంశ్చైవ సరితశ్చ సరాంసి చ నిఖిలేన విచిన్వానౌ సీతాం దశరథాత్మజౌ. సమస్తమైన వనములు వెతుకుతున్నారు, సమస్తమైన పర్వతంలో వెతుకుతున్నారు, సరస్సుల దగ్గర వెతుకుతున్నారు, నిఖిలము వెతుకుతున్నారు సీతమ్మ కోసం. తస్య శైలస్య సానూని గుహాశ్చ శిఖరాణి చ నిఖిలేవ విచిన్వానౌ నైవతామభిజగ్మతు. కొన్ని కొండల యొక్క గుహల లోపలికి వెళ్ళి సీతా నడుస్తున్నారు, సీతా అని మళ్ళీ ప్రతిధ్వని వస్తోంది, కానీ సీతమ్మ కనబడటం లేదు. కొండ శిఖరాలు ఎక్కుతున్నారు, పైనుంచి అరిస్తే అంతా వినిపిస్తుంది కదా అని అక్కడి నుంచి సీతా నడుస్తున్నారు, అయినా సీతమ్మ మళ్ళీ సమాధానం వినిపించటం లేదు. విచిత్య సర్వత శైలం రామో లక్ష్మణమబ్రవీత్ నేహ పశ్యామి సౌమిత్రే వైదేహీం పర్వతే శుభాం. ఈ కొండల మీద ఎక్కడా కూడా సీతమ్మ తెలియలేదయ్యా. కొండల మీద ఉండడం ఆవిడకి సరదా, పర్వతరాజపుత్రి ఆవిడ, పర్వతాలంటే ఇష్టం, కొండల మీద ఉంటుందేమో అనుకున్నాం, కానీ కొండల మీద కూడా ఎక్కడా ఆవిడ లేదయ్యా. తతో దుఃఖాభిసంతప్తో లక్ష్మణో వాక్యమబ్రవీత్ విచరన్ దండకారణ్యం భ్రాతరం దీప్తతేజసం. నెమ్మదిగా ఇప్పుడు లక్ష్మణస్వామికి వంత అయింది, ఆయనకి నీరసం మొదలైంది, ఆయనకి కూడా గుండెకి వేలు ఉంటుంది, నిజంగా ఏదో జరిగే ఉంటుంది మా సీతమ్మకి అని చెప్పి ఆయన కూడా భయపడుతున్నాడు. దుఃఖాభిసంతప్త లక్ష్మణ, మిక్కిలి దుఃఖంతో బాధపడుతున్నాడు ఆయన కూడా. ప్రాప్స్యసి త్వం మహాప్రాజ్ఞ మైథిలీం జనకాత్మజాం యదా విష్ణు మమా బాహు బలిం బద్ధ్వా మహీమిమాం. అన్నయ్య, సీతమ్మ నీకు దొరికి తీరుతుంది, ఏమీ సందేహం లేదు ఇందులో అన్నాడు. ఎలాగా? బలిని నిగ్రహించి ఏ రకంగా సమస్తమైన భూమిని విష్ణువు మళ్ళీ స్వీకరించాడో, వామనుడై లేదా త్రివిక్రముడై, ఆ రకంగా నీకు మళ్ళీ సమస్తమైనటువంటి భూమిని స్వీకరించి బలి చక్రవర్తిని బంధించి స్వీకరించినటువంటి ఆ త్రివిక్రమం వల్లే సీతమ్మ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది, నీకు దొరుకుతుంది. ఏవ ముక్తస్తు సౌహార్దాత్ లక్ష్మణేన స రాఘవః ఉవాచ దీనయా వాచా దుఃఖాభిహత చేతనః. ఇలా చెప్పినప్పటికీ కూడా రామచంద్రమూర్తి మిక్కిలి దీనమైనటువంటి గొంతుతోటి ఇలా చెప్తున్నాడు. వనం సర్వం సువిచితం, మొత్తం అంగుళం లేకుండా సమస్తమైనటువంటి అరణ్యం అంతా వెతికేశాంరా. పద్మిన్యః ఫుల్ల పంకజాః, బాగా విప్పారినటువంటి పంకజములు కలిగినటువంటి సరోవరాలన్నీ వెతికేశాంరా. గిరిశ్చాయం మహాప్రాజ్ఞ బహుకందర నిర్ఝరః, అనేకమైనటువంటి శిఖరములు కందరములు వాటి నుంచి జారే సెలయేర్లు ఉన్నటువంటి ఈ మహాపర్వతాన్ని మొత్తం ఎక్కేసాం, దిగేశాం, మొత్తం అటు నుంచి చివరి దాకా దున్నేసాం, చూసేసాం. నహి పశ్యామి వైదేహీం ప్రాణేభ్యోపి గరీయసీ. ఇంత చేసినప్పటికీ కూడా సీతమ్మ జాడ మాత్రం మనకి దొరకటం లేదు. ఏవం స విలపన్ రామః
సీతాహరణకర్షితః దీనః శోకసమావిష్టో ముహూర్తం విహ్వలోభవత్. ఈ రకంగా ఏడుస్తున్నటువంటి రామచంద్రమూర్తి మిక్కిలి దీనుడై శోకము చేత ముహూర్తకాలం పాటు విహ్వలుడైపోయి ఉన్నాడు. సంతప్త్యో హ్యవసన్నాంగో గత బుద్ధిర్విచేతనః. చేతనత్వం అంతా తగ్గిపోయింది, బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు, సంతప్తుడైపోయి ఉన్నాడు. నిషసాద ఆతురో దీనో నిశ్వస్యాసీతమాయతం. ఒక రాయి మీద ఆయనకి నడవలేక చతికిలు పడ్డాడు, కూర్చునిపోయాడు రామచంద్రమూర్తి. బహుళం సతు నిశ్వస్య రామో రాజీవలోచనః హా ప్రియేతి విచుక్రోవా బహుశో బాష్పగద్గదః. ఆయన గొంతు బాష్పగద్గతమైనటువంటి గొంతు అయిపోతోంది. రామో రాజీవలోచనః, మనకి దశరథ మహారాజ్ చెప్పినటువంటి మాట ఇది. రామో రాజీవలోచనః, ఊనషోడశ వర్షమే రామో రాజీవలోచనః. అప్పుడుది ఆయన 42 ఏళ్ళు వచ్చినా కూడా ఊనషోడశ వర్షంలో రాజీవలోచనుడు ఎలాగో ఇప్పుడు రాజీవలోచనుడే. ఎందుకంటే అవ్యయాత్మ, అవ్యయుడైనటువంటి పరమాత్మ. ఆయన దేహంలో మార్పులు ఉండవు. 16 ఏళ్ళ కుర్రాడప్పుడు ఎలా ఉంటాడో 42 ఏళ్ళు ఇప్పుడు రామచంద్రమూర్తికి. ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉంటారు. 41 ఏళ్ళు పోనీ. రావణాసురుని సంహరించే సమయానికి 42. ఆయన సీతమ్మ గురించి అలా బాధపడుతున్నాడు. రాజీవలోచనః. ఇప్పుడు రాజీవలోచనత్వం ఎందుకు వచ్చిందండి అంటే ఇంతంత కళ్ళు వేసుకుని చూస్తున్నాడు అనమాట. సీతమ్మ ఎక్కడైనా కనిపిస్తుందేమో. అంతవరకు దీనంగా దుఃఖములతో ఉన్నవాడు ఇప్పుడు కళ్ళు పెద్దవి చేసి వెతుకుతున్నాడు సీతమ్మ తల్లి కోసం. అందుకని మళ్ళీ గుర్తొచ్చింది వాల్మీకి మహర్షికి. రామో రాజీవలోచనః. ఇప్పుడు రాజీవలోచనుడే ఆయన సీతమ్మ వెతుకున్నాడు. హా ప్రియా, ఓ సీతమ్మ, ఓ ప్రియురాలా అని విచుక్రోశ బహశో బాష్పగద్గద. గట్టిగా ఆయన కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు. తం తతః సాంత్వయామాస లక్ష్మణ ప్రియ బాంధవః బహుప్రకారం ధర్మజ్ఞః ప్రసృతాంజలి. ఆయన్ని లక్ష్మణస్వామి సాంత్వయామాస, ఆయన ఊరుకోబెట్టాడు, కొంచెం ఆయనకి అనునయించారు. ప్రియబాంధవుడైనటువంటి లక్ష్మణస్వామి బహుప్రకారం, అనేక ప్రకారాలుగా ఓదార్చారు. ప్రసృతాంజలి, ఆయన చాలా సౌమ్యంగా నమస్కారం చేసి వినయంతో ఆయనకి అనునయిస్తూ ఉన్నారు. అనాదృత్యతు తద్వాక్యం లక్ష్మణోష్టపుటాచ్యుతం అపశ్యం తాం ప్రియాం సీతాం ప్రాక్రోశత్స పునః పునః. ఏమీ ఎంత చెబుతున్నా లక్ష్మణస్వామి ఒక్క మాట వినపడటం లేదు రామచంద్రమూర్తికి. ఆయన గోలలో ఆయన ఉన్నారు. హా సీత, హా సీత అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూనే ఉన్నారు. సీతామపశ్యన్ ధర్మాత్మా కామోపహత చేతనః విలలాప మహాబాహు రామ కమలలోచనః. కమలలోచనుడే రామ కమలపత్రాక్ష అంటారు ఆంజనేయ స్వామి వారు. రాముడు ఎలా ఉన్నాడు అని అడిగితే నువ్వు చూసేవటరా ఎప్పుడైనా అడిగింది సీతమ్మ తల్లి. చూశానండి అన్నాడు. ఎలా ఉంటాడో చెప్పు చూస్తే అంది ఆవిడ. నమ్మకం లేదు ఆడు చూశాడంటే. రామ కమలపత్రాక్ష, ఆ రాముడమ్మా ఇంతెంత కళ్ళమ్మా. మొట్టమొదట ఆ కోతి అన్నదానికి చాలా కళ్ళు, చిన్న చిన్న కళ్ళు ఉంటాయి. అంత చిన్న కళ్ళు ఉన్నటువంటి పృషదంశక మాత్రసన్, పిల్లి పిల్లంతా ఉన్నటువంటి ఆ కోతికి మొట్టమొదటి కనిపించినవి ఏమయ్యా అంటే రామ కమలపత్రాక్ష, పుండరీకాక్షుడు ఆయన. కాబట్టి ఎంత నాటకాలు వేసినా, ఎంతమందిని మోసం చేయాలని ప్రయత్నించినా, మానవుడిగా దిగినా ఆ పుండరీకాక్షత్వం ఎక్కడికి పోదు, ఆ నీలమేఘల శ్యామలత్వం ఎక్కడికి పోలేదు. కాబట్టి రామ కమలలోచన మహాబాహు అయినటువంటి కమలలోచనుడైనటువంటి రామచంద్రమూర్తి సీతామపశ్యన్, సీత కనపడకుండా ఉండడం వల్ల కామోపహత చేతన, ఆయన మహాబాహు, పెద్ద బాహువులు కలవాట. ఇప్పుడు పెద్ద బాహువులు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆయన చేతులు రెండు ఎత్తి వెలిపిస్తున్నాడు ఇలాగా, కాబట్టి బాహువులు కనిపించే వాల్మీకి. కాబట్టి సీతామపశ్యన్ ధర్మాత్మా కామోపహత చేతన విలలాప మహాబాహు. ఇంతగా చేతులు ఎత్తుకుని హోరుని ఏడుస్తున్నాడు ఆయన. కమలలోచన, కమలపత్రాక్షుడైనటువంటి రామచంద్రమూర్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.